సో మనం పీజీపీపీలో డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకుంటూ ఎక్కడి వరకు వచ్చామని చెప్పేసానంటే గనక అసెట్స్ యూజ్డ్ ఫర్ బిజినెస్ అండ్ పార్ట్లీ ఫర్ ద పర్సనల్ పర్పస్ అనుకుంటే గనక మనం బిజినెస్ పర్పస్ కోసం ఎంతవరకు అయితే ప్రపోర్షనేట్ గా ఉపయోగించామో అంత పర్సంటేజ్ మాత్రమే మనం ఏమనుకున్నామా డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తాము, అంతకు మించి మనం క్లెయిమ్ చేయము అనుకున్నాం. అదే బిజినెస్ కి అగ్రికల్చర్ పర్పస్ కి రెండింటి కోసం ఒక మిషనరీ వాడుతుంటే కనుక డిప్రిసియేషన్ అనేది బిజినెస్ పర్పస్ గా పూర్తిగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని మనం అనుకున్నాం అమ్మా. ఈవెన్ దో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది అగ్రికల్చర్ పర్పస్ వీ కెన్ యూజ్ వీ కెన్ క్లెయిమ్ ద డిప్రిసియేషన్ అని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం. రైట్. తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డిప్రిసియేషన్ ని ఎన్ని రకాలుగా మనకి అలౌ చేస్తారు అనేది చెప్తున్నాడమ్మా. సో దాని గురించి మాట్లాడుకునే ముందు నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం చదవండి అమ్మా. దిలీప్. Yes, sir. సో టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ చదవమ్మా. There are two types of depreciation under Income Tax Act. Normal depreciation. Depreciation allowed according to the normal provisions of Income Tax Act every year as per the rates applicable as discussed above. ఓకే, మనం రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మాట్లాడుకున్నాం కదమ్మా. ఆ నార్మల్ రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ప్రకారం అలౌ చేసే డిప్రిసియేషన్ నార్మల్ డిప్రిసియేషన్ అని అంటున్నాడు. ఓకే, రైట్. సో మనకి అకౌంట్స్ లో కూడా డిప్రిసియేషన్ అలౌ చేస్తారు, కానీ అక్కడ రేట్స్ అనేది స్పెసిఫై చేస్తారమ్మా. No, sir. రేట్స్ అనేది మన పాలసీ మీద ఆధారపడి ఉంటది, అవునా? Yes, sir. ఆ పాలసీ ఏంటి, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ని మనం డిస్క్రైబ్ చేసుకుని దాని మీద మనకి డిపెండ్ అయి ఉంటది, అంతే కదమ్మా? Yes, sir. కానీ ఇక్కడ మనకు స్పెసిఫిక్ రేట్ ఉంటది. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది నార్మల్ డిప్రిసియేషన్ తో పాటుగా ఇంకోటి ఏం చెప్తున్నాము అప్పుడు, Additional depreciation. ఎడిషనల్ డిప్రిసియేషన్. ఇది ఎవరికి అలౌ చేస్తారు, ఇది ఎంత వరకు అలౌ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూస్తామమ్మా. అంటే నార్మల్ గా అకౌంట్స్ లో మనం ఎక్కడ కూడా ఎడిషనల్ డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ అనేది విని ఉండవమ్మా, అంతేనా? Yes, sir. సో కాబట్టి ఇది ఇప్పుడు మనం అకౌంట్స్ ప్రకారం బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు మనం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఇది ఎడిషనల్ డిడక్షన్ కాదమ్మా, పిఎండ్ఎల్ లో లేని ఐటమ్ కాదు, ఇది ఎడిషనల్ Yes, గా, sir. అవునా కదా? Yes, sir. సో పిఎండ్ఎల్ ఇంతకు ముందు లేనిది ఇప్పుడు మనం మన ఎక్స్పెండిచర్ కింద వేస్తున్నాం అంటే అదొక అడ్జస్ట్మెంట్ కింద వస్తుందా రాదమ్మా? వస్తుంది సార్. సో ప్రాఫిట్ ఏమవుతుంది దానివల్ల, తగ్గిపోతుంది సార్. ప్రాఫిట్ తగ్గుతుంది, అంతేనా? సో Yes, sir. ప్రాఫిట్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఉన్న పిఎండ్ఎల్ కి ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ తీసుకుని మనం స్టార్ట్ చేస్తాం, దానికి పాజిటివ్ అడ్జస్ట్మెంట్స్ నెగిటివ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, గుర్తుందమ్మా? గుర్తుంది సార్. అందులో ఇది ఏమవుద్ది, రిడ్యూస్ అవుతుంది సార్. నెగిటివ్ అడ్జస్ట్మెంట్, Yes, sir. అంతే కదా? Yes, sir. రైట్. సో ఇప్పుడు చదువు, ఎడిషనల్ డిప్రిసియేషన్ అంటే ఎవరికి అలౌ చేస్తారు, ఎంతవరకు అలౌ చేస్తారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఏ కండిషన్స్ సాటిస్ఫై చేయాలనేది కూడా మనం మాట్లాడుకోబోతున్నాం, ఓకేనమ్మా? Yes, sir. రైట్, చదువమ్మా. Over and above the normal depreciation, అంటే ఎడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తే నార్మల్ డిప్రిసియేషన్ ఇస్తారా ఎవరా? ఇస్తారు. ఇస్తారు. నార్మల్ డిప్రిసియేషన్ కాకుండా దాని పేరులోనే ఉంది, నామినిక్లేచర్ లోనే ఉంది, ఏమని, అడిషనల్ డిప్రిసియేషన్ విచ్ ఇస్ మోర్ దాన్ ది నార్మల్ డిప్రిసియేషన్, Yes, sir. అంతేనమ్మా? అంతే. Yes, sir. రైట్. సో మోర్ దాన్ ది నార్మల్ డిప్రిసియేషన్ ఎంత అలౌ చేస్తారంటమ్మా? Additional depreciation at the rate of 20% of the actual cost. ఓకే, యాక్చువల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, అర్థమవుతుందా? Yes, sir. యాక్చువల్ కాస్ట్ మీద ఎంత, 20% షల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ acquired and installed by the SSA అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. అర్థమైందమ్మా? అంటే మనకి ఎంత డిప్రిసియేషన్ ఇస్తాడంటమ్మా, 20% ఆఫ్ వాట్, Actual cost. యాక్చువల్ కాస్ట్. ఓకే, షల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేనికంట, న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ కొంటే గనక. అమ్మా అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అంటే మనకి ఏం చేస్తే మనకి అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది సార్ అని చెప్పేసి అంటే ఏం చేయమంటున్నాడమ్మా, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అక్వైర్డ్, అంటే కొత్త ప్లాంట్ అండ్ మిషనరీ అక్వైర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చదువు. engaged in the installed by the SSA, ఎవరు అంట, SSA engaged, చదువు. engaged in the manufacture or production of article or thing
ఖచ్చితంగా ఏ బిజినెస్ లో ఉండాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టికల్ ఆర్ థింగ్. సార్ ఈ పర్టికులర్ ఆర్టికల్ అని ఈ పర్టికులర్ థింగ్ అని అంటే అలాంటిది ఏమైనా ఉందమ్మా? No, sir. సో ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉండి తర్వాత Or in the business of generation, transmission, or జనరేషన్ ఆర్ ట్రాన్స్మిషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పవర్ అనే బిజినెస్ లో మనం ఉండాలంటాము. yes, sir. Right? Such additional depreciation is allowable even for the existing business. కొత్త బిజినెస్ అని చేయాలని ఎక్కడ చెప్పలేదు. కొత్త ప్లాంట్ అండ్ మిషనరీ రావాలన్నాడు కానీ కొత్త బిజినెస్ చేయాలని ఎక్కడైనా చెప్పాడా మనకి? No, sir. చెప్పలేదు. కాబట్టి ఇది కొత్త బిజినెస్ చేయడం కాదు. ఓన్లీ అదేమవుద్దంట Existing business కూడా ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తారు. వాళ్ళైనా సరే న్యూ ప్లాంట్ అండ్ మిషనరీని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే న్యూ ప్లాంట్ అండ్ మిషనరీలో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఏమవుతున్నామంట అడిషనల్ డిప్రిసియేషన్ కి ఎలిజిబుల్ అవుతామంట. yes, sir. అర్థమైందా? కాకపోతే బిజినెస్ అనేది దేంట్లో ఉండాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ అనేది చేయాలి. ట్రేడింగ్ కన్సర్న్ కెన్ ఇట్ క్లెయిమ్ అడిషనల్ డిప్రిసియేషన్? No, sir. నో. సార్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అని అన్నారు కదా సార్, వాళ్ళు కూడా క్లెయిమ్ చేయొచ్చు అంటే ఎస్ క్లెయిమ్ చేయొచ్చు అన్నారు సార్. అందులో వాళ్ళు WDV లోనే SLM లో ఉండాలా? SLM, sir. వాళ్ళు దేంట్లోనూ ఉండొచ్చు. వాళ్ళ ఆప్షన్ అని తీసుకోవచ్చు కదమ్మా. yes, sir. అవునా? ఫస్ట్ రిటర్న్ sir. ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు WDV SLM అనే ఆప్షన్ తీసుకోవచ్చు అని అనుకున్నావా లేదా? yes, sir. సో అలాంటప్పుడు ఆప్షన్ అనేది ఉందా లేదా అని మనం చూసుకోవాలి. వాళ్ళు WDV ఆప్షన్ తీసుకున్నా SLM ఆప్షన్ తీసుకున్నా అడిషనల్ డిప్రిసియేషన్. yes, sir. ఓకే, రైట్. అక్కడ రేట్ తో సంబంధం లేదు. ఇక్కడ ఎంత తీసుకుంటాడు? మనం 20% ఆఫ్ ది యాక్చువల్ కాస్ట్ అనేది మనం తీసుకుని వెళ్ళిపోతాం. yes, sir. సార్ అది ఫస్ట్ ఇయర్ ఒక సంవత్సరం వస్తుందా లేకపోతే ఎవ్రీ ఇయర్ వస్తుందా? ఇప్పుడు కొత్త ప్లాంట్ అండ్ మిషనరీ కొన్నానమ్మా నేను, yes, sir. ఇయర్ 20% డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకున్నాను అడిషనల్ గా. yes, sir. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయొచ్చా? మళ్ళీ అసెట్ కొంటేనే మనం అప్లై చేయాలా లేకపోతే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం కొన్న అసెట్ కి లాస్ట్ ఇయర్ అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసాము, దాని సబ్సిక్వెంట్ ఇయర్స్ కూడా క్లెయిమ్ చేయొచ్చా? మా క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. ఆన్సర్ ఏంటి? ఎవ్రీ అంటే ఇయర్ ఈచ్ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీకి అట్ వన్ టైమ్ ఇది మనం క్లెయిమ్ చేసుకున్న అడిషనల్ డిప్రిసియేషన్ ఆర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే నెక్స్ట్ ఇయర్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కొత్త ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నామంటే అడిషనల్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ వస్తానే ఉంటదా? వస్తుందా? వస్తుంది సార్. అలాగే చెప్పాడు అక్కడ. లేదు ఇప్పుడు సార్, ఇయర్ కి ఇంకా న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ వద్దమ్మా, నెక్స్ట్ ఇయర్ కి అదేమవుద్ది? ఓల్డ్ అవుతుంది సార్. మరి అక్కడ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నదానికే కదా మనం అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ అని అన్నాడు. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్. నెక్స్ట్ ఇయర్ కి అదే అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ లోకి వస్తుందా? నో సార్. ఏ ఇయర్ లో కొన్నాం ఆ ఇయర్ లోనే చేయగలం. ఎస్ సార్. సో ఇప్పుడు 2020-21లో కొని ఈ సంవత్సరంలో ఇన్స్టాల్ చేసామనుకోమ్మా, కొన్నది ఏ ఇయర్ లో? 2021లో. అర్థమవుతుందా? ఇన్స్టాల్ చేసింది ఏ ఇయర్ లో? 21-22లో. అర్థమైందా? అర్థమైంది సార్. సో 2021లో నువ్వు పర్చేజ్ చేసి అక్వైర్ చేసావు, 21-22లో నువ్వు ఇన్స్టాల్ చేసావు. కెన్ యూ క్లెయిమ్ అడిషనల్ డిప్రిసియేషన్? నో సార్. ఏ? అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ సేమ్ ఇయర్ లో జరగాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇయర్ లో అయితే నువ్వు అక్వైర్డ్ ఇన్స్టాల్ చేసావో ఆ ఇయర్ లోనే నువ్వు ఏం చేసుకోగలుగుతావమ్మా? డిప్రిసియేషన్ ని క్లెయిమ్ చేసుకోగలుగుతావు. లేకపోతే డిప్రిసియేషన్ ని అడిషనల్ డిప్రిసియేషన్ ని క్లెయిమ్ చేయలేవు. అది కూడా ఎన్నిసార్లు వస్తాడు? ఆ అసెట్ వరకు ఒకసారి మాత్రమే. ఎందుకంటే ఆ ఇయర్ లోనే కదా అదే అసెట్ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ చేస్తాము. అది నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకా అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ లేదు కదా, అది ఓల్డ్ మిషనరీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కొత్తగా మిషనరీ కొన్నాను అనుకోమ్మా, కొన్న ఇయర్ లో ఏం చేస్తాడు? అసెట్ అనేది డిప్రిషియేట్ చేసుకుని ఇస్తాడు 20%. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమైంది సార్. క్లియర్ ఆర్ నాట్?
ఎస్ క్లియర్ సార్. రైట్. ఒక అడిషనల్ క్వశ్చన్ అడుగుతాను, అడగచ్చా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఈ అడిషనల్ డిప్రిసియేషన్ ఏదైతే మనం చేస్తున్నామో అది మనం ఈ వాల్యూ నుంచి మైనస్ చేసుకోవచ్చా? మన అసెట్ వాల్యూ నుంచి మైనస్ చేసుకోవచ్చా? రైట్, చెప్పమ్మా. చేసుకోవాలి సార్. ఏంటమ్మా? అసెట్ లోంచి రెడ్యూస్ చేయాలి సార్ అడిషనల్. అసెట్ వాల్యూ నుంచి రెడ్యూస్ చేస్తామా? ఎస్ సార్. చేయక్కర్లేదా? అంటే చేయాలి నెక్స్ట్ ఇయర్ సార్. డబ్ల్యూడివి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదమ్మా. ఎస్ సార్. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓపెనింగ్ డబ్ల్యూడివి తీసుకున్నాం. ఓపెనింగ్ డబ్ల్యూడివి ప్లస్ దీనికి ఏం చేస్తాం? ఎడిషన్స్ యాడ్ చేస్తాం, మైనస్ డిలీషన్స్, అంతే కదమ్మా. ఎస్ సార్. డిలీషన్స్ అంటే మనీస్ పేబుల్, ఎంతైతే సేల్ వాల్యూ ఉంటుందో అంత తీసేస్తాం. క్లోజింగ్ డబ్ల్యూడివి బిఫోర్ డిప్రిసియేషన్ వస్తుంది, ఎస్ సార్. అంతేనా? సో ఎస్ సార్. మైనస్ క్లోజింగ్ డబ్ల్యూడివి బిఫోర్ డిప్రిసియేషన్ నుంచి ఏం మైనస్ చేస్తాం? డిప్రిసియేషన్ మైనస్ చేస్తాం. ఎస్ సార్. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనం మైనస్ చేసేటప్పుడు ఏ డిప్రిసియేషన్ మైనస్ చేస్తాము, అప్పుడు క్లోజింగ్ డబ్ల్యూడి వస్తుంది డిప్రిసియేషన్ తీసిన తర్వాత. ఎస్ సార్. అంతేనా? అంతేనా కదమ్మా? ఎస్ సార్. అంతే సార్. ఇక్కడ డిప్రిసియేషన్ తీసేటప్పుడు నార్మల్ డిప్రిసియేషన్ అనేది మనం మైనస్ చేస్తామా, నార్మల్ డిప్రిసియేషన్ తో పాటు ఎడిషనల్ డిప్రిసియేషన్ కూడా మైనస్ చేస్తామా? అంటే అసెట్ వాల్యూ ఏమవుతుంది? డిప్రిసియేట్ అవుతుంది కదా. ఈ అడిషనల్ డిప్రిసియేషన్ అనేది బెనిఫిట్ అనుకుంటే కనుక ఇందులో నుంచి మైనస్ చేస్తే అసెట్ వాల్యూ తగ్గిపోతుంది కదమ్మా. తగ్గిపోతే క్లోజింగ్ డబ్ల్యూడివి తగ్గిపోయి నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ డబ్ల్యూడివి అవుతుంది, తగ్గిపోతుంది కదా. తగ్గిపోతుంది. ఎస్ సార్. మళ్ళీ అంటే డిప్రిసియేషన్ వాల్యూ తగ్గిపోతుంది కదా. ఎస్ సార్. ఇప్పుడు చెప్పు, ఇక్కడ డిప్రిసియేషన్ అని వేసినప్పుడు నార్మల్ డిప్రిసియేషన్ ఒకటే వేస్తామా, అడిషనల్ డిప్రిసియేషన్ కూడా వేస్తామా? అంటే అసెట్ వాల్యూలోంచి అడిషనల్ డిప్రిసియేషన్ తగ్గించాల్సిన అవసరం ఉందా లేదా? క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. అడిషనల్ డిప్రిసియేషన్ మైనస్ చేయాలా అవసరం లేదా? చేయాలి సార్. చేయాలా? ఫిక్స్? ఎస్ సార్. డిప్రిసియేషన్ అనేటప్పుడు నార్మల్ డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్ రెండు కూడా మనం ఏం చేయాలమ్మా? మైనస్ చేసుకోవాలి. అసెట్ వాల్యూ నుంచి అడిషనల్ డిప్రిసియేషన్ వాల్యూ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. సో దిస్ ఈస్ అడిషనల్ డిప్రిసియేషన్. ఎంత డిప్రిసియేషన్ ఇస్తారన్నారమ్మా? 20% ఆఫ్ ది యాక్చువల్ కాస్ట్. అది జనరల్ గా ఏముంటది? ఎక్వైర్డ్ అండ్ ఇన్స్టాలేషన్ రెండు కూడా ఆ ఇయర్ లో జరిగి ఉండాలి. ఎస్ సార్. అప్పుడు మాత్రమే డిప్రిసియేషన్ అనేది వస్తుంది, అడిషనల్ డిప్రిసియేషన్. ఎస్ సార్. సపోజ్ ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతానే, అడగచ్చమ్మా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు 2021 లో ఒక అసెట్ కొన్నాం. ఎప్పుడు అని చెప్పేసి అంటే కనుక జనవరి 2021 లో నేను అసెట్ కొన్నాను. మార్చి 2021 వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తుంది, అంతేనా? ఎస్. సో ఇప్పుడు నేను ఎన్నాళ్ళు వాడానమ్మా అసెట్ ని? 3 months సార్. 3 months. 3 months అన్నప్పుడు డిప్రిసియేషన్ ఎన్నాళ్ళు? నేను నార్మల్ డిప్రిసియేషన్ అయితే ఏం చేయాలి? 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ చేస్తాం. ఎస్ సార్. అంతేనా? అంతే సార్. మరి అదే ఇక్కడ ఈ అసెట్ వచ్చేసరికి అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత క్లెయిమ్ చేయాలమ్మా? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మనం ఒక కొత్త ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్విప్మెంట్ అనేది కొంటున్నాం అనుకుంటే కనుక అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత వస్తుంది? ఈస్ దేర్ ఎనీ రిఫరెన్స్ టు లెస్ దెన్ 180 days put to use and more than 180 days put to use for the additional depreciation? నా క్వశ్చన్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇప్పుడు ఒకవేళ 20% తీసుకోవాలా, లేకపోతే ఇక్కడ కూడా 50% అప్లై చేసినట్లయితే 50% ఆఫ్ ది అడిషనల్ డిప్రిసియేషన్ రేట్ ఎంత? 10% అనేది చేసుకుంటే ఇంకో 10% పోయినట్టేనా? మీది ఎలా వచ్చింది? 10%, 20% ఇంటూ 50%, అంతేనా? ఎస్ సార్. అలాంటి 10% అనేది వస్తుందా, లేకపోతే 20% ఆ ఇయర్ లోనే క్లెయిమ్ చేసుకోవాలా? ఆ ఇయర్ లో లెస్ దెన్ 180 days, మోర్ దెన్ 180 days డిప్రిసియేషన్ ఏదైతే అప్లికబుల్ అవుతుందో అదే అడిషనల్ డిప్రిసియేషన్ కూడా అప్లికబుల్ అవుతుందా లేదా అనేది నా క్వశ్చన్ అమ్మా. అవ్వచ్చు సార్. అవదా? అంటే స్ట్రైట్ గా ఆ ఇయర్ లోనే 20% క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాను, అంతేనా? ఎస్ సార్.
సో ఇక్కడ గుర్తుపెట్టుకోమ్మా, లెస్ దాన్ 180 days, మోర్ దాన్ 180 days అనేది స్టిల్ అప్లికబిలిటీ అడిషనల్ డిప్రిసియేషన్ ఆల్సో. yes sir, సో కాబట్టి ఇక్కడ ఎంత చేసుకోవాలంట, ఒకవేళ లెస్ దాన్ 180 days అనుకుంటే ఇప్పుడు జనవరి 2021 అనే సిచువేషన్ లో మనం ఎంత తీసుకోవాలమ్మా అడిషనల్ డిప్రిసియేషన్? 10% sir, 10%. అంటే దట్ ఈస్ 50%, 20% 50% చేసుకోవచ్చు అంట. మరి మిగతా 10% సార్, మిగతా 10% పోయినట్టేనా, ఎక్స్పైర్ అయిపోయినట్టేనా? అంటే yes sir, expire నెక్స్ట్ ఇయర్ కి ఏమవుద్దంటే క్యారీ ఫార్వర్డ్ అవుద్దంట. ఏమవుద్దమ్మా? carry forward అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ అవుద్ది. అంటే ఇప్పుడు 2021 లో మనం క్లెయిమ్ చేసుకోలేకపోయాం డిప్రిసియేషన్, అది ఎక్కడికి వస్తుందంట 21, 22 లోకి డిప్రిసియేషన్ అనేది వస్తుంది. ఎంత? 10% sir, 10%. ఓకే, ఇక్కడ 10% క్లెయిమ్ చేస్తాం, ఇక్కడ 10%, రెండు కలిపితే ఎంత 20% అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. yes sir, అర్థమైందా? అర్థమైంది సార్. సార్ అయితే నువ్వు ఒక క్వశ్చన్ అడగాలి నన్ను, ఈ సెకండ్ ఇయర్ లో అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ అనే కండిషన్ లేదు కదా, అవును సార్, లేదు సార్. మరి అలాంటప్పుడు ఈ 10% ఎలా క్లెయిమ్ చేయగలం సార్ అని అడగల లేదా? yes sir, అవునా? yes sir, సో ఇక్కడ దానికి ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ అడిషనల్ క్లెయిమ్, పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ క్లెయిమ్ ఆఫ్ ఒరిజినల్ క్లెయిమ్. ఇక్కడ ఎంత జరిగి ఉండాలి? 20% జరిగి ఉండాలి. yes sir, అందులోదే మనం డిఫర్ చేస్తున్నాం అంతే. ఏం చేసాం? క్లెయిమింగ్ ఆఫ్ ఇది డిఫర్ చేసాం అంతే, కానీ ఒరిజినల్ క్లెయిమ్ ఎక్కడ కూడా మనం ఏం చేద్దామా రెస్ట్రిక్ట్ చేయలే. yes sir, సో కాబట్టి ఈ ఇయర్ లో కూడా మనం 10% క్లెయిమ్ చేసుకోవచ్చా? yes sir, claim చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ లో Yes, sir. చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ గా మనకి ఎప్పుడు వస్తుందో చెప్పు, నెక్స్ట్ ఇయర్ లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు 10%. కానీ అసలు ఎప్పుడు అనేది ఒరిజినల్ గా డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్ అనేది ఏ ఇయర్ లో వస్తుంది అంటే 2021 లో మనకి 21. వస్తుంది. కాబట్టి దాని ప్రకారం 21, 22 లో మనకి క్లెయిమ్ చేసుకోగలుగుతున్నాం, క్యారీ sir. ఫార్వర్డ్ చేసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ పుట్ టు యూజ్ అనేది లెస్ దాన్ 180 days కాబట్టి. yes sir, అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ బాక్స్ లో ఉన్న చదువు. Undertakings situated in certain specified areas. If the following conditions are satisfied, additional depreciation at the rate 35% instead of 20% shall be allowed. అంటే Any assist- పైన 20% చెప్పాడు కదమ్మా అడిషనల్ Yes, sir. డిప్రిసియేషన్ అనేది. yes sir, ఆ అడిషనల్ డిప్రిసియేషన్ 20% ప్లేస్ లో ఎంత తీసుకుంటారంట? 35% తీసుకుంటారంట. ఎవరికి? condition satisfy చేస్తుంది సార్. కండిషన్స్ అది కూడా- ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళకి. ఆ కండిషన్స్ ఏంటి చదువు? Any assessee newly setting up an undertaking or enterprise for manufacture or production of any article or thing on or after 1/4/2015. ఓకే, 1/4/2015 తర్వాత వాడు ఏం చేసి ఉండాలి? New undertaking establish చేయాలి సార్. ఓకే, Manufacture. ఓకే, తర్వాత Such undertaking shall be set up in any notified backward areas in the states of Andhra Pradesh, Bihar, Telangana, and West Bengal. బీహారు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ కింద ఈ స్టేట్స్ లోని కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ సెలెక్ట్ చేసి ఆ నోటిఫైడ్ ప్లేసెస్ లో కనుక నువ్వు ఏం చేయాలి? Undertaking establish చేయాలి సార్. న్యూలీ ఎస్టాబ్లిష్డ్ అండర్టేకింగ్, ఒక ఎస్టాబ్లిష్మెంట్ అండర్టేకింగ్ ని నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తే గనక అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? Yes sir. రైట్. సో ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆఫ్ ఈ 4 స్టేట్స్ లో బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి కదమ్మా, ఆ బ్యాక్వర్డ్ Yes, sir. ఏరియాస్ లో కనుక నువ్వు న్యూ ఎస్టాబ్లిష్మెంట్ ని అండర్టేకింగ్ ని 1/4/2015 తర్వాత నువ్వు ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. అది మ్యానుఫ్యాక్చరర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ కి మనం చేసి ఉండాలి. న్యూ ప్లాంట్ అండ్ మెషినరీని ఎక్వైర్ చేయాలంట. అర్థమైందా? Yes sir. ఈ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్వైర్డ్ ఇన్ బిట్వీన్ ఇప్పుడు 1/4/2015 అండ్ 31st March 2020. 20. ఓకే, రైట్. Yes. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్వర్డ్ ఏరియాలో నేను ఎస్టాబ్లిష్ చేశాను యూనిట్ ని, Yes sir. కానీ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నాను, కాకపోతే ఇండస్ట్రీ సెట్టింగ్ అప్ బిఫోర్ 1/4/2015. Yes sir. సో ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు అడిషనల్ డిప్రిసియేషన్ రాదా వస్తుందా? వస్తుంది సార్ 20%. 20% వస్తుంది.
35% రాకపోవచ్చు కానీ 20% వస్తుంది. ఈ కండిషన్ సాటిస్ఫై చేయని ఎవరికైనా సరే 35% రాదు. ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన వాడికి 35% వస్తుంది. సాటిస్ఫై చేయని వాడికి 20% అనేది వస్తుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ డిప్రిసియేషన్ రావాలి అంటే కనుక ఇక్కడ కొన్ని కండిషన్స్ అనుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇక్కడ అడిషనల్ డిప్రిసియేషన్ అనేది కొన్ని కేసెస్ లో రాదంట. అది ఎక్కడ చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ బాక్స్ లో ఉన్న ఒక ఆస్పెక్ట్, ఒక పాయింట్ వదిలేసాం. ఆ పాయింట్ చదువుదాం. ఆ బాక్స్ లో ఉన్న పాయింట్ చదవమ్మా. In other words, if the above conditions are not satisfied, an SSA shall be entitled to additional depreciation of 20% only. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఏమవుతుందంటే 20% వస్తుందంట. ఎస్ సార్. 35% రాకపోవచ్చు కానీ 20% అనేది వస్తుంది అని చెప్పాడు. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్, అసలు ఈ అడిషనల్ డిప్రిసియేషన్ అనేది ఎలా చేయకూడని కేసెస్ కొన్ని ఉన్నాయంట. అలాంటి కేసుల గురించి నెక్స్ట్ చెప్తున్నాడమ్మా. చదువు. Additional depreciation 20% or 35% as the case may be shall not be allowed in respect of any ships and aircrafts. షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటే కనుక అక్కడ అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. సరే, వీళ్ళకి నార్మల్ డిప్రిసియేషన్ వస్తుందా? ఎస్ సార్. నార్మల్ డిప్రిసియేషన్ వస్తుంది. అడిషనల్ డిప్రిసియేషన్ రాకుండా ఉండే కేసులు మనం చూస్తున్నాం అమ్మా. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్, or any machinery or plant used earlier by any other person either within or outside India. మా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ అని అన్నాడు కదా. ఎస్ సార్. సార్, ఇక్కడ నార్మల్ గా అయితే కనుక అందరూ కొంతమంది అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, నేను కొంటున్నాను సార్ ప్లాంట్ అండ్ మెషినరీ, నాకేమవుతుంది? న్యూ అవుతుంది కదా. ఎస్ సార్. ఆల్రెడీ వాడేసి అమ్మేసినోడికి వాడికి ఆ ఓల్డ్ అవ్వచ్చు, కానీ అది నేను కొత్తగా కొంటున్నాను కాబట్టి అది న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ నాకు అవుతుంది కదా అని చెప్పేసి నేను అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయొచ్చా సార్ అని చెప్పేసి అంటే, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడమ్మా. అది ఎక్కడ వాడకూడదంట. ఇండియాలో గానీ అవుట్ సైడ్ ఇండియాలో గానీ ఎక్కడ కూడా దాన్ని యూజ్ చేసి ఉండకూడదు అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఇక్కడ చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పమ్మా. అర్థమైందా సోఫార్? అర్థమైంది సార్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. ఇప్పుడు న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ నువ్వు కొన్నావు. అది అంటే కంపెనీ వాడి నుంచి నువ్వు కొన్నావు. కొన్నది నువ్వు నాకు అమ్మేస్తున్నావు. ఇది న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ అవుతుందా అవదా? నాకు న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ అవుతుందా అవదా? అవుతుంది సార్. అవుతుందని ఎలా చెప్పగలుగుతున్నావు అమ్మా? యూజ్ చేయకపోతే న్యూ అవుతుంది సార్. అంటే ఒకవేళ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయట్లేదు అనుకో నువ్వు. సో డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయకుండా కనుక నువ్వు నాకు అమ్ముతున్నావు అనుకో, అప్పుడు పరిస్థితి చెప్పు. అప్పుడు కూడా న్యూ అవుతుంది. అప్పుడు కూడా న్యూ అవుతుందా? యూజ్ చేసావు కానీ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయలే, అప్పుడు అవ్వదు సార్. అవ్వదా? న్యూ అవ్వదు సార్. న్యూ అవ్వదా? ఇప్పుడు నువ్వంటూ ఏమి క్లెయిమ్ చేయలేదు కాబట్టి అదేమవుతుంది? అమ్మా, డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తాను కదమ్మా, ఒరిజినల్ ఇది పోతుంది క్లెయిమ్ అనేది. నీకు అర్థమైందా? సో ఇక్కడ యూసేజ్ గురించి మాట్లాడా లేకపోతే అసెట్ డిప్రిసియేషన్ చేయలేదు అన్న దాని గురించి మాట్లాడా? యూజ్డ్ గురించే మాట్లాడాడు. అంటే క్వశ్చన్ లో నేను కన్ఫ్యూజ్ చేయడానికి, ద అసెట్ యూజ్డ్ బై పర్టికులర్ ఏ లిమిటెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ క్లెయిమింగ్ ఎనీ డిప్రిసియేషన్ విత్ రెస్పెక్టివ్ బట్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు బి లిమిటెడ్ వెదర్ బి లిమిటెడ్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ది అడిషనల్ డిప్రిసియేషన్ ఆర్ నాట్ అని క్వశ్చన్ వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలమ్మా? ఆన్సర్ అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుందా రాదు చెప్పు. రాదు సార్. రాదు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి యూజ్డ్ గురించి చెప్పాడు. సో ప్లాంట్ ఆర్ మెషినరీ యూజ్డ్ ఎర్లియర్ అని చెప్పేసి. అర్థమైందా? రైట్. నెక్స్ట్, or any machinery or plant installed in office or residence including guest house. సో ఎక్కడ ఇన్స్టాల్ చేయకూడదు? ప్లాంట్ అండ్ మెషినరీ అనేది అక్కడ
ఆఫీస్ ప్రెమిసెస్ లో కానీ లేకపోతే రెసిడెన్స్ లో కానీ గెస్ట్ హౌస్ లో కానీ మనం ఇన్స్టాల్ చేసిన మెషినరీకి ఏం రాదంటమ్మా, ఈ డిడక్షన్ అడిషనల్ డిప్రిసియేషన్ అనే డిడక్షన్ రాదు. yes sir, అర్థమైందా? అంటే దాన్ని దేనికి ఉపయోగించాలమ్మా, మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ కి ఉపయోగించిన మిషనరీ అయితే మాత్రమే అలౌ చేస్తున్నాడు. అర్థమైందా? yes sir, నెక్స్ట్. or any office appliances or road transport vehicles. సో రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఆఫీస్ అప్లయన్సెస్ కి అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. ఈవెన్ దో ఇట్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీ కింద మనం ఏమంటే గ్రూపింగ్ చేసినా సరే దాని మీద ఇక్కడ ఏం రాదు, అడిషనల్ డిప్రిసియేషన్ అనేది రాదు. వీటన్నిటిలో నార్మల్ డిప్రిసియేషన్ వస్తుందమ్మా, yes sir, వస్తుంది sir, కానీ అడిషనల్ డిప్రిసియేషన్ మాత్రం రాదు. yes sir, నెక్స్ట్. or any machinery or plant, the whole of the actual cost of which is fully allowed as a deduction in computing income under the head profits and gains of business or profession in any one previous year. Okay. Machinery or plant, whole of the actual cost of which is fully allowed as a deduction in computing the income under the head profits and gains of business or profession in any one previous year అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అక్కడ ఏమన్నాడు, ఏదైనా మెషినరీ ఆర్ ప్లాంట్ ద హోల్ ఆఫ్ ది యాక్చువల్ కాస్ట్ ఏం చేస్తాడంట, allowed as deduction in computing income under the head profits and gains of business or profession in any one previous year. అంటే ప్రీవియస్ గా నీకు ఇప్పుడు అసెట్ కొన్నావమ్మా, అసెట్ కొనగానే కొన్ని సెక్షన్స్ లో చూడు 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అలౌడ్ అని చెప్పేసి అనేస్తాడు కదా. yes sir, అది కొత్తదే, నువ్వు కొన్నది కొత్తదే, కానీ దాని మీద నువ్వు మొత్తం కూడా డిడక్షన్ కింద క్లెయిమ్ చేస్తావు, ఇంకా Yes, యూజ్ sir. కూడా చేయలే. అర్థమవుతుందా? yes sir, దాని మీద నువ్వు ఆల్రెడీ ఏం క్లెయిమ్ చేస్తావు, deduction already claim చేస్తాం sir full. సో డిడక్షన్ ఆల్రెడీ క్లెయిమ్ చేసేస్తే గనక yes sir, ఇప్పుడు మళ్ళీ అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుందా, రాదు sir, కొన్ని నార్మల్ డిప్రిసియేషన్ వస్తుందా, నార్మల్ కూడా రాదు sir, నార్మల్ కూడా డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలంటే అసలు వాల్యూ ఉండాలి కదా. yes sir, బుక్స్ లో తీసేసి ఆల్రెడీ ఏం చేసావు, P&L లో క్లెయిమ్ చేసేసావు, yes sir, కాబట్టి దెర్ ఇస్ నో వాల్యూ ఇన్ ద బుక్స్. yes అవునా? sir, సో అప్పుడు మనకి డిప్రిసియేషన్ రాదు, అడిషనల్ డిప్రిసియేషన్ కూడా రాదు. yes sir, ఓకే. నెక్స్ట్ బాక్స్ లో చదువు. depreciation in respect of assets put to use for less than 180 days. సో లెస్ దాన్ 180 days పుట్ టు యూజ్ ఉంటే కనుక అప్పుడు మనం ఏమనుకున్నాం, 50% of the normal depreciation. 50% ఆఫ్ నార్మల్ డిప్రిసియేషన్. ఓకే. అడిషనల్ డిప్రిసియేషన్ కి Additional depreciation కూడా అంతే సార్, 50% of the additional అది depreciation. మనం కొన్న ఇయర్ లోనే వస్తుంది కదా, అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ అనే ఇయర్ లోనే కదా మనకి డిప్రిసియేషన్ అనేది వస్తుంది 20% కూడా. yes sir, అంటే మరి ఒకవేళ రాకపోతే ఇప్పుడు నువ్వు 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ 10% వస్తుంది కదా, యాక్చువల్ గా యాక్ట్ లో నాకు 20% ఇచ్చారు కదా అంటే ఏమనుకోవాలి, carry forward చేసుకోవాలి. రిమైనింగ్ 10% ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని మనం డిప్రిసియేషన్ కింద క్లెయిమ్ చేస్తాం. yes sir, అర్థమైందా? చదువు. where any asset is acquired by the SSC during the previous year and is put to use for less than 180 days in that previous year, depreciation in respect of such assets shall be restricted to 50% of the amount calculated at the percentage prescribed for the block of assets. అర్థమైందమ్మా? yes sir, నెక్స్ట్. this restriction shall apply for normal depreciation as well as additional depreciation of 20% or 35% as the case may be. Accordingly, additional depreciation in such situation shall be restricted to 10%, being 50% of 20%, or 17.5%, being 50% of 35%. నెక్స్ట్. In respect of additional, సెకండ్ పాయింట్. admins, నెక్స్ట్. in respect of additional depreciation, the balance 50% unclaimed portion shall be allowed in the immediately succeeding previous year. ఓకే. అర్థమైందమ్మా? Admins, sir. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? 2 types, sir. నార్మల్ డిప్రిసియేషన్, అడిషనల్ Additional డిప్రిసియేషన్. depreciation. అర్థమైందమ్మా? Yes sir. రైట్. ఆఫ్ చేసి. నెక్స్ట్ మానస. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 17 చదువుమ్మా. GIA India Limited manufactures of equipments for power projects as
EPC contractor furnished the following information as on 31st March 2021. Particulars rupees. WDV of plant and machinery as on 1st April 2020, 10 crores. Additions made to plant and machinery during 2021, 2 crores. Out of these assets put to use for more than 180 days is 1.5 crores. Compute the depreciation admissible for the assessment year 2021 to 2022. చెప్పమ్మా. ఆన్సర్ చెప్పమ్మా. ఇప్పుడు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయడం గురించి అడుగుతున్నాడమ్మా. డిప్రిసియేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి? Two అడిషనల్ depreciation. డిప్రిసియేషన్, నార్మల్ డిప్రిసియేషన్ ఉంటాయి కదా. Yes, sir. టోటల్ గా అసెట్ వాల్యూ ఎంత? 10 crores. ఓపెనింగ్ డబ్ల్యూడి ఇచ్చాడు కదా. Yes, sir. 10 crores. ఎడిషన్స్ ఎంత? 2 crores, sir. ఎడిషన్స్ ఎంతమ్మా? 2 crores. 2 crores. ఓకే, ఇందులో 2 crores లోని 1.5 crores ఎంత అవుతుంది? More than 180 days, sir. ఈ 0.5 crores లెస్ దాన్ Less than 180 days. Yes, sir. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇందులోంచి డిలీషన్స్ ఏమో చెప్పాడా? చెప్పలేదు, sir. ఓకే, సో డిలీషన్స్ లేవు కాబట్టి ఇక్కడ మనకి టోటల్ 12 crores అవుతుంది. మైనస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే ఏమొస్తాయి? Normal depreciation, నార్మల్ డిప్రిసియేషన్, additional depreciation. అడిషనల్ డిప్రిసియేషన్. అంతేనమ్మా? Yes, sir. నార్మల్ డిప్రిసియేషన్ ఎంత? 10 crores మీద ఎంత వస్తుంది? 15%, sir. ఎంతమ్మా? 15%, sir. 15% అంటే ఎంత? $1.5 crores, sir. సో 1.5 5 crores. crores. ఓకే, ఇప్పుడు ఈ 2 crores లోని మనకి ఏమున్నాయి? Less than 180 days. లెస్ దాన్ 0. 180 days, మోర్ దాన్ 180 days 180 రెండు days. ఉన్నాయి. Yes, sir. సో అలాంటప్పుడు నార్మల్ డిప్రిసియేషన్ ఎంత? 1.5 crore into 15%. 0.225 crores, sir. 0.225 crores. ఓకే, నెక్స్ట్ ఎంతమ్మా? 50 lakhs into 7.5%, sir. సో 50 lakhs into 7.5%. 7.5 ఎందుకు వచ్చింది? 50% తీసుకోవాలి కాబట్టి. ఓకే, 50% తీసుకోవాలి కాబట్టి ఎంత వస్తుందమ్మా? 0.38, sir. 0.038. 0.038. అడిషనల్ డిప్రిసియేషన్ కూడా సేమ్ గా మనం బైఫర్కేట్ చేస్తాం, అంతేనా? Yes, sir. Yes, sir. పుట్ టు యూజ్ నార్మల్ డిప్రిసియేషన్ లెస్ దాన్ 180 days, మోర్ దాన్ 180 days అనేది డిప్రిసియేషన్ అనేది మనం చేసుకుంటూ వెళ్తాం. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. రైట్, ఆఫ్ చేశాను. నెక్స్ట్ రమ్య. సార్ అమ్మా వినిపిస్తుందమ్మా రమ్య? వినిపిస్తుంది సార్. రైట్, అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే, తర్వాత డిప్రిసియేషన్ లో నెక్స్ట్ పార్ట్ చదవమ్మా. మనం డిప్రిసియేషన్ క్యాపిటల్ గెయిన్స్ లో దీని గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం అమ్మా. అప్పుడు మన క్యాపిటల్ గెయిన్స్ లో నేర్చుకున్నప్పుడు సెక్షన్ 50A కింద మనం నేర్చుకున్నాం అమ్మా. ఓకే, ఎస్ సార్. చదవమ్మా. Depreciation for power sector undertaking. The only method of depreciation that is recognized under income tax law is WDV method. However, undertakings engaged in the business of generation and distribution of power shall depreciate their capital assets under straight line method on individual asset basis instead of block of asset basis. The percentage of depreciation allowable asset wise is prescribed in Appendix 1A of the income tax rules. It is open to such an undertaking to opt for claiming depreciation under the WDV method on the basis of percentage prescribed in Appendix 1. Such an option has to be exercised before the due date
for furnishing the return of income under section 139(1) for the assessment year relevant to the previous year in which it begins to generate power. Such an option once exercised shall be final and shall apply to all subsequent years. ఓకే, ఏం చెప్తున్నాడమ్మా? ఏం చెప్తున్నాడు Power చెప్పు. generation. పవర్ జనరేటింగ్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ కనుక ఉన్నట్లయితే ఆ పవర్ జనరేషన్ యూనిట్స్ ఏం చేస్తానంటున్నాడమ్మా? ఎస్ఎల్ఎం మెథడ్ అనేది చూస్ Asset wise చేసుకోవచ్చు. SLM method, sir. అంతే కదమ్మా? Yes, sir. అది ఎప్పటిలోపు చేసుకోవాలన్నాడు? ఫస్ట్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో ఆ లోపు మనం ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఒకసారి చూస్ చేసుకుంటే అదేమవుద్ది, అన్ని ఇయర్స్ కి అదే అప్లై అవుతుంది sir. తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, Where an undertaking generating and distributing power avails depreciation on straight line method in respect of each individual asset, the block of assets concept does not apply. It needs mention that whether an assessee claims depreciation as per straight line or WDV method, only 50% of the normal depreciation is permissible in respect of the asset which is put to use for less than 180 days during the previous year in which it is acquired. సో 180 డేస్ అనేది మనకి నార్మల్ గా ఎప్పుడు ఉండే ప్రాసెస్ లాగే మనకి ఇక్కడ అప్లికబుల్ అయిపోతుందని చెప్పేసి మనకి చెప్తున్నాడు అమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇండివిజువల్ అసెట్ అయితే బ్లాక్ ఆఫ్ అసెట్ అనే కాన్సెప్ట్ ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. ఓకే, రైట్. సో అదే వాళ్ళు కూడా డబ్ల్యూడి చూస్ చేసుకుంటే మళ్ళీ బ్లాక్ ఆఫ్ అసెట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. నెక్స్ట్, సేల్ ఆఫ్ అసెట్స్ బై పవర్ సెక్టర్ అండర్టేకింగ్. ఒకవేళ అసెట్ ని సేల్ చేస్తే గనక మనం ఏమనుకున్నామమ్మా? గుర్తుందమ్మా? సెక్షన్ 50A అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. టెర్మినల్ డిప్రిసియేషన్, బ్యాలెన్సింగ్ చార్జ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సెక్షన్ 41(2). ఎస్ సార్. గుర్తుందా? గుర్తులేదా? గుర్తుంది సార్. ఓకే, రైట్, చదువమ్మా. Where any asset is sold, any of the following provisions will apply. Where sale value or monies payable is less than WDV. A. Section 32 provides that where any such asset in respect of which straight line method of depreciation has been claimed is sold, discarded, demolished, or destroyed in the previous year, the shortfall, if any, in the monies payable in respect of such asset as compared to the WDV shall be allowed as terminal depreciation in that year. ఓకే, For సో this ఇప్పుడు purpose, ఏ సిచ్యువేషన్స్ లో మనం 3 సిచ్యువేషన్స్ చెప్పుకున్నాం. గుర్తుందమ్మా? అక్కడ yes sir, ఒరిజినల్ కాస్ట్, డబ్ల్యూడివి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. గుర్తుందా? yes sir, సేల్ వాల్యూ. సో ఒరిజినల్ కాస్ట్ 10 crores, డబ్ల్యూడివి 8 crores. సేల్ వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ చెప్పిన సిచ్యువేషన్ ఏంటమ్మా? 7 crores. ఎంతకంటే తక్కువ అని చెప్పేసి చెప్పాడు? less than WDV sir. లెస్ దాన్ డబ్ల్యూడివి ఉంటే కనుక ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? లెస్ దాన్ Less than డబ్ల్యూడివి WDV. అంటే ఎంత? Yes sir. ఇప్పుడు ఏమవుద్ది ఇలాంటి కేసులో? అసెట్ ని మనం అమ్మేస్తే కనుక 1 crore additional గా depreciation provide చేస్తాం sir. దాన్ని ఏమంటాం? Terminal depreciation. సో టెర్మినల్ డిప్రిసియేషన్. Yes sir. నెక్స్ట్ సిచ్యువేషన్ చూద్దాం. Where sale value or monies realizable is more than WDV. Section 41(2) provides that where any such asset used in the business in respect of which depreciation has been claimed is sold, discarded, demolished, or destroyed, and the monies realizable thereof, together with the amount of scrap value, if any, exceeds the WDV, then the excess to the extent of depreciation already allowed shall be accessible as balancing charge under the head profits and gains of business or profession. ఓకే, The surplus, ఒక నిమిషం. ఇప్పుడు ఇదే అసెట్ ని మనం 7 crores కాకుండా 9 crores కి అమ్మేమనుకోమ్మా, అప్పుడు yes sir,
ఇన్కమ్ సైడ్ బ్యాలెన్సింగ్ ఛార్జ్ 1 crore రాసుకుంటాం సో సార్. బ్యాలెన్సింగ్ ఛార్జ్ అని చెప్పేసి 1 crore చూపిస్తాం, అంతే కదా. Yes, sir. అదే సేల్ వాల్యూ అనేది 12 crores ఉంటే అర్థమైంది. 12 crores అమ్మితే బుక్ వాల్యూ కాదు, బుక్ వాల్యూ ఒరిజినల్ కాస్ట్ 10 crores, WD 8 crores ఉన్నదని 12 crores అమ్మితే ఏమనుకున్నాం? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తావు అనుకున్నావు అమ్మా? ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒరిజినల్ కాస్ట్ కి WDV కి మధ్య ఉన్న వాల్యూని ఏం చేస్తాం అనుకున్నాం? క్యాపిటల్ గెయిన్స్. ఎస్ సార్. సో ఈ సేల్ వాల్యూకి WDV కి మధ్య ఉన్న సారీ ఇక్కడ 12 crores అన్నాం కదా. సో అలాంటప్పుడు ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అంటే ఏమవుతుందమ్మా? మోర్ దాన్ ఒరిజినల్ కాస్ట్. ఎస్ సార్. ఒరిజినల్ కాస్ట్ అండ్ WDV మధ్యలో ఉన్నది ఏమవుద్ది? బ్యాలెన్సింగ్ ఛార్జ్. సో బ్యాలెన్సింగ్ ఛార్జ్ అని చెప్పేసి అంట 41(2). ఇది ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది ఎరేజ్ అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్. The surplus over and above the actual cost, if any, shall be assessed as capital gains under section 50A. సో ఈ 50A గురించి మనం ఆల్రెడీ క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడుకున్నాం. Yes, sir. నెక్స్ట్. The above provisions with respect to sale of assets by power sector are summarized in the following table. Situation: sale value less than original cost and sale value. Sir, ఇది క్లియర్ గా లేదు సార్. ఏదమ్మా? ఫస్ట్ సేల్ వాల్యూ మైనస్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ సింబల్స్ క్లియర్ గా లేవు సార్. లేవా? ఓకే. ఆ పక్కన డెసిషన్ బట్టి ఇక్కడ క్వశ్చన్ రాద్దాం మనం. ఎస్ సార్. అక్కడ టెర్మినల్ డిప్రిసియేషన్ చేసామంటే దాని అర్థం ఏంటి? టెర్మినల్ డిప్రిసియేషన్ వచ్చిందంటే సేల్ వాల్యూ లెస్ దెన్ WDV సార్. అమ్మా సేల్ వాల్యూ లెస్ దెన్ WDV సార్. సేల్ వాల్యూ లెస్ దెన్ WDV and original cost. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్ వాల్యూ లెస్ దెన్ ఒరిజినల్ కాస్ట్. WDV ఎంతనమ్మా? ఎస్ సార్. WDV ఎక్కువ ఉంది, సేల్ వాల్యూ తక్కువ ఉంది. సింబల్ కరెక్ట్ కదా? అంతే సార్. రైట్. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఛార్జ్ సార్. అంటే సేల్ వాల్యూ గ్రేటర్ దెన్ WDV లెస్ దెన్ ఒరిజినల్ కాస్ట్. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఛార్జ్ క్యాపిటల్ గెయిన్స్. సేల్ వాల్యూ గ్రేటర్ దెన్ ఒరిజినల్ కాస్ట్. అర్థమైందా? అర్థమైంది సార్. ఆఫ్ చేశాను. నిఖిల ఎస్ సార్. అర్థమైందమ్మా? సోఫర్ ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైతే కనుక క్వశ్చన్ నెంబర్ ఎంత ఉందమ్మా? 18 చదువు. ఎస్ సార్. A Limited, engaged in the business of generation and distribution of power, has claimed depreciation on straight line method for income tax purposes. You are informed that a second-hand diesel, electric and gas plant was acquired for rupees 60 lakhs on 1st April 2018, and depreciation at 8.24% was claimed for 2 years on straight line method. Assuming that the said plant is sold for a consideration of rupees 36 lakhs, 55 lakhs, 62 lakhs during the previous year 2020-21. Examine the treatment under tax laws. ఓకే. సో ఇక్కడ సేల్ వాల్యూస్ 3 రకాలుగా ఇచ్చాడమ్మా. దానికంటే ముందు సేల్ వాల్యూస్ 3 టైప్స్ లో ఇచ్చాడు. ఏంటవి? 36 lakhs, 55 lakhs, 62 lakhs. 36 lakhs, 55 lakhs, 5 lakhs, 62 lakhs. 62 lakhs.
Yes, sir. ఓకేనమ్మా? Yes, sir. 62 lakhs. Yes, sir. ఒరిజినల్ కాస్ట్ ఎంత ఇక్కడ? ఎంత కొన్నా? కొన్నది 60 lakhs, sir. 60 lakhs. Yes, sir. ఓకే. WD వాల్యూ ఎంత? Depreciation at 8.24% అన్నాడు, sir. తీసేసిన తర్వాత మనకి ఇక్కడ WD వాల్యూస్ ఎక్కడ చెప్పలేదా? ఎస్ సార్, ఇది సేల్ వాల్యూస్ సార్. ఇవి అవునమ్మా, డిప్రిసియేషన్ ఎంత క్లెయిమ్ చేసాం? 8.24 అని చెప్పారు సార్. వాస్ క్లెయిమ్ ఫర్ 2 years అన్నారు సార్. ఓకే, 8.24 ఇంటూ 2 years ఇంటూ ఎంత? ఒరిజినల్ కాస్ట్ 60 lakhs కదమ్మా? ఎస్ సార్. తగ్గిస్తే ఎంత అవుతుంది? 9,88,800 సార్. అది డిప్రిసియేషన్. అసెట్ వాల్యూ తగ్గించేసి చూస్తే మైనస్ 50,11,200 సార్. 50,11,200 సార్. 200. ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కేసులో మనం 36 lakhs అన్నప్పుడు ఎంత కమ్మేసామమ్మా? అమ్మింది 36 lakhs సార్. WDV వచ్చేసి 50,11,200 సార్. సో అలాంటప్పుడు ఇక్కడ మనకి ఏ సిచ్యువేషన్ వస్తుందమ్మా? ఇది సేల్ వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి టెర్మినల్ డిప్రిసియేషన్ వస్తుంది. టెర్మినల్ డిప్రిసియేషన్ అంతే కదమ్మా? ఎస్ సార్. రైట్. సో చదువు ఫస్ట్. Sale price rupees 36 lakhs. The actual cost of the plant is rupees 60 lakhs. The depreciation claimed is rupees 9,88,800, and consequently the depreciated value after 2 years is rupees 50,11,200. The sale consideration of rupees 36 lakhs being less than the depreciated value, the shortfall of rupees 14,11,200 shall be allowed to be written off under clause 3 of subsection 1 of section 32. This is normally known as terminal depreciation. సో టెర్మినల్ డిప్రిసియేషన్ కదమ్మా వస్తుంది. ఎంతకంటే తక్కువ కమ్మేసాం? Yes sir. WD వాల్యూ కంటే తక్కువ కమ్మేస్తే Terminal depreciation వస్తుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ కేసులో 55 lakhs sir. Sale consideration. 55 lakhs అంటే WDV కన్నా ఎక్కువ ఉంది సార్. ఒరిజినల్ కాస్ట్ కన్నా తక్కువ ఉంది. సో ఓకే, అప్పుడు ఏమవుతుంది? బ్యాలెన్సింగ్ చార్జ్ వస్తుంది. బ్యాలెన్సింగ్ చార్జ్ అనేది వస్తుంది అంతే కదా? Yes sir. Yes sir. Sale price rupees 55 lakhs. The sale consideration of rupees 55 lakhs is more than the depreciated value of rupees 50,11,200, but not more than the actual cost of rupees 60 lakhs. Therefore, the surplus of rupees 4,88,800 shall be assessed to tax under section 41(2) as balancing charge. అర్థమైందమ్మా? Yes sir. రైట్. సో బ్యాలెన్సింగ్ చార్జ్ అనేది వచ్చింది. ఒకవేళ 62 lakhs కమ్మితే అది ఓవర్ అండ్ అబౌవ్ ది ఒరిజినల్ కాస్ట్ అదేమవుతుంది? క్యాపిటల్ గెయిన్ అవుతుంది. Yes sir. మరి అప్ టు ద ఒరిజినల్ కాస్ట్ క్యాపిటల్ బ్యాలెన్సింగ్ చార్జ్ అవుతుంది. బ్యాలెన్సింగ్ చార్జ్ అవుతుంది. అర్థమైందా? చదువు. Sale price rupees 62 lakhs. The sale consideration of rupees 62 lakhs is not only more than the depreciated value of rupees 50,11,200, but also more than the actual cost of rupees 60 lakhs. Therefore, the surplus of rupees 9,88,800, rupees 60 lakhs less than rupees 50,11,200 shall be assessed to tax under section 41(2) as balancing charge under the head profit and gains of business or profession, and the remaining surplus of rupees 2 lakhs shall be assessed to tax as short-term capital gain. Yes sir. అర్థమైందా? Yes sir, అర్థమైంది సార్. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అడిషనల్ ది డిప్రిసియేషన్ అండర్ పవర్ సెక్టర్ అండర్టేకింగ్. Yes sir. ఓకేనమ్మా? Yes sir. ఆఫ్ చేశాను. నెక్స్ట్ మన పాయింట్ ఏంటంటేనమ్మా అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అంటే ఇఫ్ ఇప్పుడు మనకి P&L లో డిప్రిసియేషన్ అనేది మనం క్లెయిమ్ చేస్తాం కదమ్మా, ఆ డిప్రిసియేషన్ ని ప్రాఫిట్ ఏం చేయాలి? సెట్ అసైడ్ చేయాలి. ప్రాఫిట్స్ P&L లో ప్రాఫిట్స్ లోంచి
డిప్రిసియేషన్ అనే పేరుతో ప్రాఫిట్స్ ని మనం ఏం చేస్తాం, సెట్ అసైడ్ చేస్తాం ఫర్ ది రీప్లేస్మెంట్. ఓకే, ఫర్ రీప్లేస్మెంట్ కోసం మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ ని సెట్ అసైడ్ చేస్తాం అమ్మా. ఒకవేళ ప్రాఫిట్ ని సెట్ అసైడ్ చేయాలంటే ప్రాఫిట్ లేని సిచ్యువేషన్ కానీ లేకపోతే ప్రాఫిట్ తక్కువ ఉన్న సిచ్యువేషన్ కానీ ఉంటే అప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. మా వంశిక Yes, sir. Yes, sir. మా అర్థమవుతుందమ్మా? Yes, sir. ఓకే, ఇప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ప్రాఫిట్ లేకపోవడం కానీ అంటే లాస్ ఉండడం కానీ లేకపోతే ఒకవేళ ప్రాఫిట్ ఉన్న విచ్ ఈస్ నాట్ సఫిషియంట్ టు సెట్ అసైడ్ డిప్రిసియేషన్ అని అనుకున్నా ఎలా తెలుస్తుందమ్మా? ప్రాఫిట్ ఉండి డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయడానికి సఫిషియంట్ గా లేదని ఎలా తెలుస్తుంది? అవి బ్లాక్ ఆఫ్ ఎసెట్ అండ్ ఎక్సెప్ట్ డిప్రిసియేషన్ మనకి ప్రాఫిట్ అంతా P&L లో అన్ని ఐటమ్స్ వేసి డిప్రిసియేషన్ ఒకటే వేయలేదమ్మా. అప్పుడు నీకు ఎంత వచ్చిందంటే ఒక 5,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంట డిప్రిసియేషన్ కాకుండా. అంటే డిప్రిసియేషన్ కాకుండా నువ్వు ప్రాఫిట్ లో ఉన్నావా లాస్ లో ఉన్నావా? ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఇప్పుడు డిప్రిసియేషన్ వచ్చేసరికి ఒక 15,000 వచ్చిందంట. అంటే ఇప్పుడు ఏమవుద్ది, లాస్ ఎంత? 10,000 సార్. 10,000. అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ లాస్ ని ఏ లాస్ అని పిలుస్తామమ్మా? నెట్ లాస్. నెట్ లాస్. లాస్. ఆ లాస్ ఏ లాస్ అంటున్నాను? డిప్రిసియేషన్ వల్ల వచ్చిన లాస్. డిప్రిసియేషన్ వల్ల అరైజ్ అయిన లాస్ ని ఏమంటాం అంటే డిప్రిసియేషన్ లాస్ అంటాం అమ్మా. ఏమంటాం? డిప్రిసియేషన్ లాస్. సో ఈ డిప్రిసియేషన్ లాస్ అంటే డిప్రిసియేషన్ లాస్ అనేది ఎప్పుడు వస్తుందమ్మా? డిప్రిసియేషన్ వల్ల ప్రాఫిట్ తగ్గిపోతూ లాస్. వేర్ దేర్ ఇస్ నో ప్రాఫిట్ ఆర్ ఇన్సఫిషియంట్ ప్రాఫిట్ టు మీట్ ద డిప్రిసియేషన్. ఎస్ సార్. ఓకే, ఒకవేళ ఆల్రెడీ లాస్ ఉందనుకో, 5,000 లాస్ ఉందనుకో, ఎస్ సార్. అప్పుడు డిప్రిసియేషన్ 15,000 వేసావు, అప్పుడు లాస్ ఎంత అవుద్ది? 20,000 అవుతుంది సార్. 20,000. ఇప్పుడు ఇందులో ఈ 20,000 లాస్ లో ఇదంతా కూడా డిప్రిసియేషన్ లాసేనా? నో సార్, న్యాచురల్ గా కూడా లాస్. నార్మల్ లాస్ ఎంత? 5,000 సార్. డిప్రిసియేషన్ లాస్ ఎంత? 15,000 సార్. అర్థమైందా? సో Yes, sir. ఈ లాస్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ డిప్రిసియేషన్ లాస్, డిప్రిసియేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమనుకున్నామా? అది టాక్స్ బెనిఫిట్ ఇస్తుంది సార్ ఒకటి, ఇంకొకటి రీప్లేస్ చేయడానికి, ఎసెట్ రీప్లేస్ చేయడానికి. మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసరికి రీప్లేస్మెంట్ ఆఫ్ ఎసెట్ కోసమని మనం వాడతాం అమ్మా. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. సో కాబట్టి ఈ డిప్రిసియేషన్ లాస్ అనేది అబ్జర్వ్ చేసుకోలేని స్టేజ్ లో ఉంటే గనక ఎస్ సార్. ప్రాఫిట్ అనేది సరిపోట్లా. అర్థమవుతుందా? ఎస్ సార్. సో ప్రాఫిట్ అనేది సరిపోవట్లేదు అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు, నాట్ సఫిషియంట్ అని చెప్పేసి మనం ఫీల్ అయినప్పుడు రీప్లేస్మెంట్ అనేది ఇక్కడ జరగదు. కాబట్టి అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఆ డిప్రిసియేషన్ లాస్ ఏం చేసుకోవచ్చు అంటమ్మా? సెట్ ఆఫ్ చేసుకోవచ్చు సార్. సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్స్ నుంచి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే సార్, నెక్స్ట్ ఇయర్ కి బిజినెస్ క్లోజ్ చేస్తాం సార్, అప్పుడు వేరే అమౌంట్ తోటి దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చా వేరే ఇన్కమ్ తోటి? అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఆన్సర్ ఈజ్ ఎస్. అర్థమైందా? ఎస్ సార్. కానీ ఈ అన్అబ్జర్వ్ డిప్రిసియేషన్ ఒక్క హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మనం క్లెయిమ్ చేసుకోలేమంట. ఎస్ సార్. అది సాలరీస్. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. సాలరీస్ కాకుండా ఇంకోటి ఏంటంటే అదర్ సోర్సెస్ లోని గిఫ్ట్స్ ఉంటాయి కదమ్మా. ఎస్ సార్. అంటే గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ అని చెప్పేసి పాయింట్ చూసుకున్నాం, గుర్తుందా? ఎస్ సార్. ఓకే, సో ఆ ఇన్కమ్ ని క్యాజువల్ ఇన్కమ్ అంటారమ్మా. ఆ ఇన్కమ్ ఏమంటారు? క్యాజువల్ ఇన్కమ్. కార్డ్ గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, చూసావా ఇన్కమ్ డెఫినేషన్ లో స్టార్టింగ్ లో. ఎస్ సార్. సో దాన్ని క్యాజువల్ ఇన్కమ్ అంటారమ్మా. దాన్ని అంటే ఈ ఇన్కమ్ ని శాలరీస్ ఇన్కమ్ లోంచి కానీ క్యాజువల్ ఇన్కమ్ లోంచి కానీ మనం మైనస్ చేయలేం.
సారీ ఈ Yes. లాస్ ని. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఈ లాస్ ని మనం కేవలం అక్కడ ఈ 2 సాలరీస్ తర్వాత క్యాజువల్ ఇన్కమ్ నుంచి కాకుండా మిగతా వాటిలన్నిటి నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటమ్మా, మైనస్ చేసుకోవచ్చు. Reduce చేసుకోవచ్చు. Yes, మనం sir. మైనస్ చేసుకునేటప్పుడు ఆ బిజినెస్ ఉండాల్సిన అవసరం ఉందా? బిజినెస్ ఉండాలన్న అప్లికేషన్ కూడా లేదంటమ్మా. Yes, sir. ఆ బిజినెస్ అనేది లేకపోయినా సరే యూ కెన్ Utilize. క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చంట. Yes, sir. అమ్మా అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇది అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? అన్అబ్జర్వ్ డిప్రిసియేషన్ అంటే నార్మల్ గా మనకి ఈ ప్రాఫిట్ ప్రాఫిట్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇస్ నాట్ సఫిషియంట్ టు అండ్ మీట్ డిప్రిసియేషన్. ఓకేనా? ఎస్ సార్. రైట్, చదువు అమ్మ ఇప్పుడు. అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అని సెక్షన్ 32 సబ్ సెక్షన్ 2 ఉంది కదా, చదువు. That portion of depreciation that could not be fully claimed in any previous year due to the profits and gains being nil or insufficient is unabsorbed depreciation. Unabsorbed depreciation shall be allowed to be carried forward under section 32(2). It shall be treated as part of current year depreciation even if there is no depreciation claim in the current year. As a result of this, such unabsorbed depreciation can be set off not only against income under the profit and gains of business or profession, but also against income under any other head except under the head salaries. ఇంక్లూడింగ్ ఇక్కడ సాలరీస్ కాకుండా కమ్మా ఇంకోటి ఏముంటది? Casual income, sir. కమ్మా క్యాజువల్ ఇన్కమ్. Yes, sir. ఓకేనా? రైట్. Yes, sir. క్యాజువల్ ఇన్కమ్ అదర్ సోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటాం వాట్ ఈస్ క్యాజువల్ ఇన్కమ్ అనేది. Yes, sir. రైట్, నెక్స్ట్ చదువు. Unabsorbed depreciation can be carried forward to the subsequent years indefinitely for set off. ఎన్నాళ్ళు నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటే సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఎలాగా? Any years aina carry forward నాకు chesukochu. ఈ ఇన్కమ్ కాదు, ఏ ఇన్కమ్ లేదనుకుంటే అక్కడ దాన్ని ఎన్నాళ్ళైనా సెట్ ఆఫ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంట. Yes, sir. అర్థమైందా? ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. Yes, sir. నెక్స్ట్. Continuity of business is not a precondition in order to get the benefit of carry forward of unabsorbed depreciation. సో అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలంటే కనుక ఆల్రెడీ మన దగ్గర బోల్డ్ డిప్రిసియేషన్ అన్అబ్జర్వ్డ్ గా ఉండిపోయిందమ్మా. Yes, sir. అంటే ఇయర్స్ గడిచింది కానీ మన ప్రాఫిట్ రావడం వల్ల ఆ లాస్ అంతటిని కూడా అక్యూములేట్ చేసి నేను అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ కింద పెట్టుకున్నానంట. Yes, sir. ఓకే. అప్పుడు బిజినెస్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అంటే తీసేస్తున్నప్పుడు ప్రాఫిట్ కి సెట్ ఆఫ్ చేస్తాం అంతే కదా సార్? ఒకవేళ ఆ ఇయర్ లో ప్రాఫిటే లేదు అయినా సరే నెక్స్ట్ ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా? బిజినెస్ Business- అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదంట, తీసుకోవచ్చు సార్. అయినా సరే యూ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. సార్ Yes. బిజినెస్ ఇన్కమ్ లేదు కదా సార్, దాని దేని నుంచి డిప్రిసియేషన్ మనం మైనస్ చేసుకుంటాం సార్? అదర్ దెన్ సాలరీస్ అండ్ క్యాజువల్ ఇన్కమ్ తప్ప మిగతా దాంట్లో. మిగతా అన్ని ఇన్కమ్స్ నుంచి నువ్వు అడ్జస్ట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకోవచ్చు. Yes. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్. Continuity of business is not a precondition in order to get the benefit of carry forward of unabsorbed depreciation. అంటే ఖచ్చితంగా బిజినెస్ కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉందా? No, sir. అవసరం లేదు. నెక్స్ట్. Unabsorbed depreciation is allowed to be set off in subsequent year even if no return has been filed by the SSC or the relevant assessment year. ఓకే, ఏమంటున్నాడమ్మా? సెట్ ఆఫ్ అనేది సబ్సిక్వెంట్ ఇయర్స్ లో అసలు మనం ఆ ఇయర్ లో రిటర్న్ ఫైల్ చేయకపోయినా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు అంటున్నాడు. మా Yes. అర్థమైందా? సో Yes, sir. డిప్రిసియేషన్ అనేది యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడే బయటపడుతుందమ్మా. డిప్రిసియేషన్ అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ గురించి ఇస్తున్నాడు. సో కాబట్టి రీప్లేస్మెంట్ ఆఫ్ ది అసెట్ గురించి ఇస్తున్నప్పుడు నువ్వు క్లెయిమ్ చేయ ఫస్ట్ లో నీకు చూడు నువ్వు అసలు క్లెయిమ్ చేయకపోయినా వాడే అలో చేస్తాను అన్నాడు. Yes, sir. ఓకే, అది ఒకవేళ నీ ప్రాఫిట్స్ సరిపోకపోతే నెక్స్ట్ ఇయర్స్ కి ఎన్నాళ్ళైనా సరే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా వెళ్ళమన్నాడు. Yes, sir. ఓకే, సో అప్పుడు కంటిన్యూటీ ఆఫ్ ది బిజినెస్ ఉండాలంటే అది కూడా అవసరం లేదు. బిజినెస్ కంటిన్యూ అవ్వకపోయినా సరే నువ్వేం చేసుకుంటా వెళ్ళొచ్చు డిప్రిసియేషన్ ని. Claim చేసుకోవచ్చు సార్. ఓకే, ఒకవేళ దాన్ని ఏం చేసుకోవచ్చు, ఒకవేళ ఈ బిజినెస్ ఇన్కమ్ లేకపోతే ఏం చేసుకోవచ్చు? ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఎక్సెప్ట్ సాలరీస్ అండ్ Casual income, sir. సో దాని నుంచి మనం ఏం చేయొచ్చు? Claim చేసుకోవచ్చు సార్. క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, Yes, రైట్. sir. సో ఈ సెట్ ఆఫ్ అనేది రిటర్న్ ఫైల్ చేస్తేనే ఇస్తారా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన ఇయర్ లోనే ఇస్తారా లేకపోతే ఫైల్ చేయకపోయినా ఇస్తారా? ఫైల్ చేయకపోయినా ఇస్తారు సార్. సో కొన్ని నార్మల్ గా లాసెస్ ఉంటాయమ్మా. లాసెస్ లో ఏంటంటే రిటర్న్ ఫైల్ ఇక్కడ
ఇక్కడ రిటర్న్ ఫైల్ చేస్తే మాత్రమే ఇచ్చే కేసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ లో ఏమవుతుందంట, చేయకపోయినా ఇస్తారు సార్. లేకపోయినా సరే ఇస్తారంట. మధ్యమైందా? ఎస్ సార్. నెక్స్ట్ Order of set off of unabsorbed depreciation has been dealt under Chapter 10 aggregation of income or set off or carry forward of loss. సో ఈ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ గురించి ఇంకా డీటెయిల్ ఎక్కడ మాట్లాడుకుంటాం? Chapter 10 లో మాట్లాడుకుంటాం సార్. Okay. aggregation. అగ్రిగేషన్ ఆఫ్ ఇన్కమ్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అనే చాప్టర్ లో మనం మాట్లాడుకుంటాం. అర్థమైందమ్మా సూపర్? Yes sir. అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అంటే Unabsorbed no profit లేకపోతే and ప్రాఫిట్ లేకపోవడం కానీ ప్రాఫిట్ ఈజ్ ఇన్సఫిషియెంట్ టు మీట్ ద insufficient to be depreciation. ఓకే. అలాంటప్పుడు ఆ డిప్రిసియేషన్ ఏమంటాం? Unabsorbed depreciation sir. అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అని చెప్పేసి అని పిలుస్తాం. ఓకే Yes, sir. రైట్. సో నెక్స్ట్ మనం టాపిక్ వచ్చేసరికి సెక్షన్ 32 AD. ఓకే మా వెంకటలక్ష్మి. Yes, sir. సో ఫర్ చూసావు కదమ్మా డిప్రిసియేషన్ గురించి? చూసాను సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. ఓకే, షల్ వి మూవ్ ఫార్వర్డ్? Yes, sir. ఓకే రైట్. నెక్స్ట్ 32 AD అనే సెక్షన్ కి వెళ్దాం అమ్మా. ఓకే Yes, sir. రైట్, చదవమ్మా. New plant and machinery in notified backward areas in certain states. Section 32 AD. Eligible SSC, any SSC setting up an undertaking or enterprise for manufacture or production of any article or thing on or after 1/4/2015. ఓకే, ఇది ఏమంటున్నాడమ్మా? న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ Backward areas. సర్టెన్ స్టేట్స్ లో మనం న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ అనేది ఏం చేసాం? Purchase ఏం చేసి ఉండాలి? న్యూ ప్లాంట్ అండ్ చేసాం. మెషినరీ కొని నోటిఫైడ్ కొన్ని- బ్యాక్వర్డ్ ఏరియాస్ లో సర్టెన్ స్టేట్స్ లో మనం ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు 32 AD ప్రకారం మనకి ఏమొస్తుందంట? డిడక్షన్ అనేది వస్తుందంట. ఏమొస్తుందమ్మా? reduction. డిడక్షన్. Yes, sir. Yes, sir. సో ఇప్పుడు ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2015 అన్నాడు. ఏం చేయాలంట? ఎస్ఎస్సి సెట్టింగ్ అప్ ఆఫ్ అండర్టేకింగ్ ఆర్ ఎంటర్ప్రైజ్ దేనికోసం? మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్. ఎప్పుడు తర్వాత అంట? 1/4/2015 తర్వాత. 1/4/2015. Yes, sir. అమ్మ ఇక్కడ కూడా అడిషనల్ డిప్రిసియేషన్ లో లాగే న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ రావాలి. అమ్మా అడిషనల్ డిప్రిసియేషన్ 35% క్లెయిమ్ చేసినప్పుడు ఏమో ఉన్నాయమ్మా? అసెట్ సెట్ అండర్టేకింగ్ ఎస్ఎస్సి షుడ్ సెట్ అప్ బిజినెస్ 1/4/2015 తర్వాత అన్నాడు. అక్కడ కూడా అడిషనల్ డిప్రిసియేషన్ లో అంటారు మనకి 35% క్లెయిమ్ చేసే కేసెస్ ఉన్నాయి కదమ్మా Yes, sir. అక్కడ. ఓకే Yes, sir. ఓకే, అక్కడ అంటే స్టేట్స్ ఇచ్చేది చూడు, 4 స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి అక్కడ కూడా Yes, sir. అక్కడ కండిషన్స్ కూడా చెప్పాడు. న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ మనం New plant. తీసుకోవాలి. తర్వాత సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ అనేది 1/4/2015 తర్వాత జరిగి ఉండాలి. Yes, sir. ఆ కొత్త మెషిన్ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఎప్పుడు అంటున్నాడు? మన నెక్స్ట్ పాయింట్ చదువు. Period of investment, acquisition and installation of new asset between 1/4/2015 and 31st March 2020. ఓకే, ఇది కూడా దేనికి సంబంధించిన లాగే ఉంది. అంటే కండిషన్స్ అన్ని ఇంచుమించు ఎలా ఉన్నాయమ్మా? అడిషనల్ డిప్రిసియేషన్ లో ఉన్నాయా? Yes, sir. అడిషనల్ డిప్రిసియేషన్ లో ఎవరికి సంబంధించిన ఇలా ఉన్నాయి? బ్యాక్వర్డ్ ఏరియాస్ లో 4 స్టేట్స్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో ఉన్న ఇవైతే కనుక మన డిప్రిసియేషన్ ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నారు? 35%, 20% అని అన్నారు కదా. ఆ కేసుకి Yes, sir. సంబంధించిన దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అది. The SSC sets up an undertaking or enterprise in any backward area notified by the central government in the states of Andhra Pradesh or Bihar or Telangana or West Bengal. ఓకే, And ఈ 4 స్టేట్స్ లో మనం మాట్లాడుకున్నాం కదా. అక్కడ మాట్లాడుకున్నాం అడిషనల్ Additional డిప్రిసియేషన్ లో depreciation. 35% కేసులో మనం మాట్లాడుకున్నాం. yes, అడిషనల్ డిప్రిసియేషన్ లో కండిషన్స్ నార్మల్ గా సాటిస్ఫై చేస్తూ ఈ 4 స్టేట్స్ లోని మనకు వచ్చే డిప్రిసియేషన్ ఇక్కడ ఈ 4 స్టేట్స్ లో చేస్తే అడిషనల్ డిప్రిసియేషన్ ఏమొస్తుంది? 35% వస్తుంది. 35%. Yes, అంతే sir. కదా. ఇక్కడ కూడా అదే కేసు చెప్తున్నాడు. ఇంచుమించు అన్ని కండిషన్స్ అలాగే ఉన్నాయి మనకి. Yes, sir. నెక్స్ట్
The SSC acquires and installs new assets for the purpose of the said undertaking or enterprise in the said backward areas. ఓకే, ఆ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో ఏం చేయాలంటమ్మా? న్యూ ప్లాంట్ అండ్ Install- మిషనరీ అక్వైర్ Acquire చేసి చేసి ఇన్స్టాల్ చేయాలి. Install చేయాలి. Yes, sir. అక్వైర్ చేసి ఇన్స్టాల్ చేసిన ఇయర్ లోనే మనకి ఏం చేస్తాం? డిడక్షన్ అనేది ఇస్తామంట. Yes, sir. ఓకే అమ్మ, ఎక్విజిషన్ ఒక ఇయర్ లోని ఇన్స్టాలేషన్ ఒక ఇయర్ లోని జరిగితే ఇస్తారమ్మా డిడక్షన్? No, sir. అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ రెండు ఒక ఇయర్ లోనే జరగాలి. ఎంతవరకు ఇస్తారు డిడక్షన్? ఎంతకని? Quantum of deduction 15% of the actual cost of new asset acquired and installed during the previous year. ఎంత ఇస్తారంటే 15% ఆఫ్ ది యాక్చువల్ కాస్ట్ 15%. మనం మైనస్ చేసుకోవచ్చు అంట. మనకి అక్కడ ఎంత చెప్పారమ్మా? అడిషనల్ డిప్రిసియేషన్ 35%, sir. ఓకే, అడిషనల్ డిప్రిసియేషన్ అనేది 35% అనేది ఎందులోంచి మైనస్ అవుతుంది? ఒరిజినల్ కాస్ట్ నుంచి మైనస్ అవుతుందా లేదా? Yes, sir. Original cost. డిప్రిసియేషన్ అనేది WDV వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం డిప్రిసియేషన్ వేసుకుంటే అందులో ఏమో వస్తాయమ్మా? Normal depreciation, additional depreciation వేసుకుంటాం. అడిషనల్ డిప్రిసియేషన్ వచ్చాయి. దాంతో పాటుగా ఈ 32 AD డిడక్షన్ కూడా మైనస్ అవుతుందా అనేది నా క్వశ్చన్. అంతేనా? Yes, sir. ఇక్కడ 15% యాక్చువల్ కాస్ట్ లో మనకి అడిషనల్ డిడక్షన్ ఇస్తున్నాడు కదా. Yes, sir. ఈజ్ ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ది కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఆర్ నాట్? Yes, sir. కాస్ట్ ఆఫ్ ది అసెట్ నుంచి మైనస్ చేయాలా? చేయాలి, sir. అంటే అవసరం లేదంట. ఇక్కడ 32 AD ఏమన్నానమ్మా? ఇట్ ఈస్ ఏ డిడక్షన్. ఇట్ ఈస్ ఏ Deduction. deduction. It should not be reduced from the WDV of the assets. అర్థమైందా? Yes, sir. కానీ అడిషనల్ డిప్రిసియేషన్ అయితే Additional depreciation అయితే లెస్ అవుతుంది, sir. WDV వాల్యూ నుంచి మైనస్ W- అవుతుంది. అంతేనా? Yes, sir. Yes, sir. రైట్. నెక్స్ట్, ఇప్పుడు అడిషనల్ డిప్రిసియేషన్ వచ్చేసరికి కొన్ని కండిషన్స్ చెప్పాడు కదమ్మా. బోట్లు, Yes, sir. షిప్లు, ఎయిర్ క్రాఫ్ట్ ఇలాంటివి రాదు, అలాగే కొన్ని కండిషన్స్ చెప్పాడు కదా. Yes, sir. రైట్, ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ చెప్పినాడంట. చూడమ్మా, చదవమ్మా. New asset for the purpose of section 32 AD. New asset means any new plant or machinery but does not include any ship or aircraft. Any plant or machinery which before its installation by the SSC was used either within or outside India by any other person. ఓకే, Any ఇక్కడ ఏం చేసి ఉండకూడదంట? use చేసాం. Plant and machinery which is Install before చేసి- installation of the SSC was used either within or outside India by another person. ఎవరు కూడా దీని మీద వాడి ఉండకూడదు అని చెప్పేసి అని అంటున్నాడు. అంతేనమ్మా? Yes, sir. నెక్స్ట్, Any plant or machinery installed in any office premises or any residential accommodation including a guest house. ఓకే, ఇది Or- కూడా ఎక్కడ ఉంది? అడిషనల్ డిప్రిసియేషన్ లో Additional conditions లో ఉన్నది depreciation. కదమ్మా ఇవి. Yes, sir. నెక్స్ట్, Any office appliances including computers or computer software ఓకే, సో ఇది కూడా ఆఫీస్ అప్లయన్సెస్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్, or any vehicle. వెహికల్ అంటే Any- అక్కడే ఉన్నాడు, రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ Road అని ఉన్నాడు కదా. transportation. Yes, sir. రైట్. నెక్స్ట్, Any plant or machinery, the whole of the actual cost of which is allowed as deduction, whether by way of depreciation or otherwise in computing the income chargeable under the head profits and gains of business or profession of any previous year. ఓకే, ఏ ప్రీవియస్ ఇయర్ లో కానీ ఈ అసెట్ యొక్క 100% రిడక్షన్ ఎక్కడా కూడా ఇచ్చేసి ఉండకూడదు. Sir, ఈ అసెట్ కొన్న వెంటనే కొన్న దాంట్లో డిప్రిసియేషన్ 100% అని ఉంది. మొత్తం అసెట్ వాల్యూ అంతా తీసుకెళ్ళి డిప్రిసియేషన్ లో వేసి పడేసాను. yes, sir. అప్పుడు నేను ఈ దీనికి 32 ఏడలో క్లెయిమ్ చేసుకోగలనా? No, sir. అసలు వాల్యూ లేనప్పుడు మనం క్లెయిమ్ చేసుకోలేము. అంతే కదమ్మా? Yes, sir. సో ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? అడిషనల్ కండిషన్స్ లో, అడిషనల్ డిప్రిసియేషన్ సంబంధించిన కండిషన్స్ లో ఉన్నాయి కదమ్మా. Yes, కొత్త sir. పాయింట్ అన్న ఉందా? No, sir. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి అడిషనల్ డిప్రిసియేషన్ లో వచ్చిన పాయింట్స్ ఇక్కడ రిపీట్ అయినాయి అమ్మా. 32 AD కూడా సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది ఏంటి Additional depreciation. అడిషనల్ డిప్రిసియేషన్ కండిషన్స్. Yes, sir. నెక్స్ట్ అదర్ పాయింట్స్ చదవమ్మా. The amount of deduction computed under section 32 AD shall not go to reduce the WDV of the assets.
సో WDV తగ్గిస్తా ఉంటున్నాడు, తగ్గించిన అంటున్నాడా? No, sir. తగ్గించకూడదని చెప్పేసి అని క్లియర్ గా చెప్పాడు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నా చెప్పుకోలేదా? చెప్పుకున్నాం. అడిషనల్ డిప్రిసియేషన్ అయితే కనుక WDV నుంచి ఏమవుద్ది? రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అవుతుంది. అదే 32AD కి సంబంధించింది అయితే కనుక రెడ్యూస్ అవ్వచ్చు, sir. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఎన్ని అదర్ పాయింట్స్ లో నెక్స్ట్ పాయింట్? Where the SSC transfers the new asset within 5 years from the date of installation by sale or otherwise on which deduction has been allowed previously under section 32AD. The amount allowed as deduction shall be taxable under the head profits and gains of business or profession in the previous year in which such sale transfer takes place. However, such taxability does not arise in case of the transfer of new asset is on account of amalgamation or demerger or business reorganization, provided the amalgamated or resulting company or the successor does not transfer such new asset within 5 years from the date of installation. సో ఇక్కడ మినిమం ఎన్నాళ్ళు అసెట్ అనేది మన దగ్గర ఉండాలమ్మా? ఇలా కొన్ని అసెట్ ఓన్లీ 5 డైరెక్షన్ years. క్లెయిమ్ చేసుకోవడానికి అసెట్ కొనేసి తర్వాత అమ్మేస్తే అక్కడ గవర్నమెంట్ లాస్ అయిపోతుంది కదమ్మా. Yes, sir. సో అందుకని కొత్త అసెట్ కొనాలన్నారు కదా అని కొన్నాము, వెంటనే అమ్మేసుకున్నాం అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? Deduction రాదు. డిడక్షన్ క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా. సో అలాంటప్పుడు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోకుండా ఎలా అవుతుందంటే 5 years అనే కండిషన్ years. పెట్టిందంట. Yes, ఏ sir. రోజు నుంచి? డేట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ దగ్గర Date of నుంచి 5 installation. years అనేది మనం అసెట్ ని కాపాడుకోవాలంట. సార్ ఒకవేళ అమాల్గమేషన్, డీమర్జర్ ఇలాంటివి జరిగిపోవడం వల్ల మనకి ఇక్కడ అసెట్ ని కలిపేసి వేరే యూనిట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందంటే అప్పుడు ఏం చెప్తున్నాడమ్మా? 5 years. కొత్తగా వచ్చిన కంపెనీ అమాల్గమేషన్ ద్వారా కానీ డీమర్జర్ ద్వారా వచ్చిన కంపెనీ ఏం చేయకూడదంట? Deduction claim డేట్ ఆఫ్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి 5 years మధ్యలో కనుక ఇప్పుడు 2 years కంప్లీట్ అయిపోయిందమ్మా, ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి? 3 years ఉండాలి. మధ్యలో అమాల్గమేషన్ అనేది వచ్చింది. Yes, sir. సో అమాల్గమేషన్ వచ్చినప్పుడు కొత్తగా అమాల్గమేటెడ్ కంపెనీకి అసెట్ అనేది వెళ్ళిపోయింది. Yes, sir. అలాంటప్పుడు ఎన్నాళ్ళు ఇంకా కంటిన్యూ చేయాలి ఫర్ క్లెయిమింగ్? ఈ ఇందులో ఈ 5 క్లెయిమ్ చేసుకోవాలంటే కనుక ఎన్నాళ్ళు ఖచ్చితంగా ఉండాలి? 5 years. ఆ 5 years అందులో అమాల్గమేటింగ్ కంపెనీ దగ్గర 2 years అయిపోయింది కాబట్టి ఇంకా అమాల్గమేటెడ్ కంపెనీ దగ్గర ఎంత ఉండాలమ్మా? 3 years ఉండాలి. ఆఫ్టర్ దట్ ఇట్ హ్యాస్ టు సెల్. అప్పుడు మాత్రమే నార్మల్ గా ఈ డైరెక్షన్ అనేది మళ్ళీ టాక్సిబుల్ కాదు. లేకపోతే ఏమవుద్ది? డైరెక్షన్ అనేది టాక్సిబుల్ అయిపోతుందమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్, నెక్స్ట్. In case of any SSC, it is possible to claim deduction under section 32AD provided the specified conditions are satisfied. It may be noted that deduction 32AD in respect of new plant and machinery acquired and installed shall be allowed as deduction in addition to the normal depreciation under section 32 and additional depreciation under section 32(1)(2) clause 2A, irrespective of number of days for which the asset is put to use. సో మనకి నార్మల్ డిప్రిసియేషన్ వస్తున్నా, అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది. నార్మల్ డిప్రిసియేషన్ అండ్ అడిషనల్ డిప్రిసియేషన్ వస్తున్నా, రెండు వస్తున్నా సరే మనకి ఏమొస్తుందంట? 32AD వస్తుందంట. Yes, sir. ఇప్పుడు మనకి అడిషనల్ డిప్రిసియేషన్ లో 180 days, లెస్ దాన్ 180 days, మోర్ దాన్ 180 days ఉంటే ఏం చెప్పారమ్మా? 50% ఆఫ్ ది అడిషనల్ డిప్రిసియేషన్ ఆ ఇయర్ లోని, ఆ తర్వాత ఇయర్ లో ఏం చేస్తారనుకున్నాం? ఇంకో 50% రిమైనింగ్ 50% నెక్స్ట్ దానికి ఇమిడియట్ ఇయర్ లోని, నెక్స్ట్ ఇయర్ లోని ఇస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మొత్తానికి 20% అనేది కవర్ చేస్తారు. Yes, sir. ఫస్ట్ లెస్ దాన్ 180 days ఉన్నది ఆ 10%, నెక్స్ట్ ఇయర్ లో ఇంకో 10% ఇచ్చేస్తారు. Yes, sir. అంతే కదమ్మా? Yes, కానీ sir. ఇక్కడ పుట్టు యూస్ తో సంబంధం ఉందా? No, sir. ఇక్కడ పుట్టు యూస్ తో సంబంధం లేదు. నువ్వు ఆ ఇయర్ లో ఎక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ అనే 2 కండిషన్స్ చేసేవంటే కనుక ఆటోమేటిక్ గా నీకు ఏం చేస్తారంటమ్మా? ఆ అసెట్ ని నువ్వు ఇక్కడ ఏమంటారు, సారీ, పుట్టు యూస్ చేసేవా చేయలేదా అనే దాంతో సంబంధం లేకుండా మనం ఏం చేస్తామమ్మా? డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా? Yes, ఆ sir. ఇయర్ లో పుట్టు యూజ్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ పుట్టు యూజ్ అనేది కన్సిడర్ చేసి మనం లెస్ దాన్ 180 days, మోర్ దాన్ 180 days చూడాల్సిన అవసరం ఉందంటే అసలు No, అవసరమే sir. లేదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా.
Yes, sir. అడిషనల్ డిప్రిసియేషన్ నార్మల్ డిప్రిసియేషన్ వచ్చేసరికి రెండు కూడా అసెట్ వాల్యూ నుంచి మైనస్ అవుతాయి డబ్ల్యూడి వాల్యూ నుంచి. ఇది అలా కాదు, ఇలా మైనస్ అవ్వదంట. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చదవమ్మా. B Limited, a company set up its registered office at the backward area in Nizamabad, Telangana, engaged in the business of manufacture of sports equipment. Furnishes the following particulars pertaining to financial year 2020-21. Compute the depreciation allowable under section 32 as well as investment allowance allowable under section 32 AD for assessment year 2021-22. While computing its income under the head profits and gains of business or profession, also compute the written down value of plant and machinery as on 1/4/2021. ఓకే, అక్కడ పర్టికులర్స్ ఇచ్చాడమ్మా. డబ్ల్యూడి వాల్యూ ఇచ్చాడు, అసెట్ సేల్ చేసా ఎంతకి సేల్ చేసి వచ్చాడు, సోల్డ్ ప్లాంట్ అండ్ మెషినరీ. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి కొత్త న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేజ్ గురించి డీటెయిల్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా? PGBP కి ఎంత ఇన్కమ్ చార్జ్ అవుతుందో అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. రిటర్న్ ఆన్ వాల్యూ కనుక్కోవాలి. ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ గురించి కూడా మనం కనుక్కోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? డిప్రిసియేషన్ గురించి మనకి Depreciation. తెలియాలి. Yes, sir. డిప్రిసియేషన్ ఎంత? 50 crores. 50 crores. 50 crores అమ్మా. ఓపెనింగ్ డబ్ల్యూడి అది 50 crores. Opening WDV. ఓపెనింగ్ Yes, డబ్ల్యూడి sir. 50 crores. ఓకే, దాంట్లోంచి అసెట్స్ మైనస్ చేస్తాం కదా, సేల్ వాల్యూస్. ఎంతకు సేల్ చేశాడు? 22 crores. సో 22 crores Yes. ఏమవుద్ది? కానీ 22 Reduce crores లో చేసి- ఒకసారి అక్కడ సరిగ్గా చూస్తే కనుక సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆన్ 15% block on 25/2020, which was purchased on 11/6/2019, for which reduction under section 32 AD of 3.9 crores was claimed in assessment year 2021. Assessment year 2021 లోనే మనం డైరెక్షన్ క్లెయిమ్ చేసామంటే 32 AD కి. Yes, sir. 32 AD కి 3.9 crores క్లెయిమ్ చేసిందని ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు సేల్ చేసేస్తాం. సేల్ చేస్తున్నాం. 32 AD క్లెయిమ్ చేసామంటేనే ఎన్నాళ్ళు ఉండాలి? 5 years. 5 years ఉందా? No, sir. సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు క్లెయిమ్ చేస్తామంటే యాడ్ చేసుకోవాలి సార్. యాడ్ చేసుకోవాలి. ఓకే, Yes. సో అసెట్ ఎంతగా సేల్ చేసామమ్మా? 22 crores కి సేల్ చేసాం. 22 crores. సో 22 Yes, sir. crores వాల్యూని మైనస్ చేశాడు. Yes, sir. ఓకే, ఈ 3.99 crores కి సంబంధించిన 32 AD కి సంబంధించింది ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటది? ఇక్కడ చూస్తే నెక్స్ట్ నోట్ లో పాయింట్ ఉంది చూడమ్మా. Sir. నోట్ అని ఒక పాయింట్ ఉంది కదా, అది చదువు. Yes, sir. Where the SEC transfers the new asset within 5 years from the date of installation by sale, on which deduction under section 32 AD of 3.9 crores has been claimed. The amount allowed as deduction shall be taxable under the head profits and gains of business or profession. సో ఇంతకు ముందు 3.9 crores కి సంబంధించింది 32 AD లో మనం క్లెయిమ్ చేస్తే ఎన్నాళ్ళు ఉండాలి? 5 years ఉండాలి. లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ఇయర్ లో ట్యాక్స్ చేస్తారంట. Yes, sir. ఓకే, కానీ ఈ క్యాలిక్యులేషన్ లోకి రాదు అది. Yes, sir. నెక్స్ట్, సో సేల్ వాల్యూ ఒకటి మైనస్ చేసుకున్నాం. దీని మీద సంబంధించిన 3.9 crores ని సంబంధించిన బిజినెస్ ఇన్కమ్ కింద ఆఫర్ చేయాల్సి వస్తుంది అమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. Yes, sir. నెక్స్ట్, Purchases ఉంటే యాడ్ చేస్తాం సార్. పర్చేజెస్ ఉన్నాయి. ఏమున్నాయి పర్చేజెస్? Purchase second hand machinery 15% block. 12 crores. And yes, sir. సో దీని మీద ఇది సెకండ్ హ్యాండ్ మెషినరీ అనగానే దీని మీద ఏమైనా మనకి డైరెక్షన్ వస్తుందా? అంటే సార్ డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్ కానీ Additional depreciation. 32 AD కానీ ఏమైనా వస్తుందా? No, sir. న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అయితే మాత్రమే వస్తుంది. దీనికి నార్మల్ Yes, sir. డిప్రిసియేషన్ మాత్రం నార్మల్ డిప్రిసియేషన్ వస్తుంది, అంతేనా? Yes, sir. నెక్స్ట్, Purchase new computers 40% block 0.4 crores. ఎంతమ్మా? 0.4 crores. 0.4 crores. ఓకే,
పర్చేజ్డ్ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ 40% బ్లాక్. ఇది మనకు 15% బ్లాక్ లోనే ఇప్పుడు కొత్తగా 40% బ్లాక్ లో వచ్చింది కాబట్టి ఆ పాయింట్ 4 crores మనం 40% బ్లాక్ లో వేసుకున్నాం. Yes, sir. నెక్స్ట్ Acquired and install new plant and machinery 15% block on 31st/7/2020, 50 crores. ఓకే And అండ్ 31st/10/2020, 40 crores. ఓకే ఇక్కడ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ అనేది ఏ ఇయర్ లో జరిగిందమ్మా? రెండు కూడా 2020. 2021 లోనే జరిగింది. Yes, sir. సో కాబట్టి ఇవి దీనికి సంబంధించిన ఏమొస్తుంది? అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది. Additional depreciation. 32 AD కూడా 32 AD. వస్తుంది. 32 AD ఎందుకు వస్తుంది అంటే ఇది కూడా బ్యాక్వర్డ్ ఏరియాలకు సంబంధించిందే కదా. Yes, sir. 30 ఇక్కడ ఏరియాస్ నోటిఫైడ్ అంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ లో నోటిఫై చేసిన స్టేట్స్ లోకి ఇది వచ్చింది తెలంగాణ అంటే. Yes, sir. సో కాబట్టి ఇది అసెట్ అంతా 90 crores ఎడిషన్స్. Yes, sir. తర్వాత న్యూ ఎయిర్ కండిషనర్ పర్చేజ్డ్ అండ్ ఇన్స్టాల్డ్ అండ్ ఆఫీస్ ప్రిన్సెస్ ఇది వస్తుందా 32 AD కానీ అడిషనల్ డిప్రిసియేషన్ కానీ? No, sir. ఆఫీస్ ఎక్విప్మెంట్ అయ్యి కూడా మనకి అడిషనల్ డిప్రిసియేషన్ ఇంకేం రాదు. 32 AD కూడా రాదు. సో కాబట్టి ఇక్కడ ఇది నార్మల్ గా ఇక్కడ యాడ్ అవుతుంది కానీ దీని మీద ఏమొస్తుంది? నార్మల్ డిప్రిసియేషన్ వస్తుంది కదా. Yes, sir. సో టోటల్ ఎంత అసెట్ వాల్యూ ఎంత ఎడిషన్? 102.15. 102.15. Yes, sir. అసెట్ సోల్డ్ 22 తీసేస్తే 130.15. 130. Yes, sir. డిప్రిసియేషన్ లో ఎన్ని రకాల డిప్రిసియేషన్స్ వస్తాయి? నార్మల్ డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్. Yes, sir. నార్మల్ డిప్రిసియేషన్ ఎంత? Normal depreciation. First plant and ఎంతమ్మా? normal depreciation. Plant and నార్మల్ machinery. డిప్రిసియేషన్ ఎంత? చేయాలి. ఇక్కడ 40 crores కు సంబంధించిన దాని మీద లెస్ దాన్ 180 days మోర్ దాన్ 180 days? Less than 180 days, sir. సో లెస్ దాన్ 180 days అంటే ఎంత వస్తుంది? 50%. 50% ఆఫ్ ది నార్మల్ Of the- డిప్రిసియేషన్. నార్మల్ డిప్రిసియేషన్ అంతా 40%. ఇందులో 15% బ్లాక్ లో లెస్ దాన్ 180 days అసలు ఏమీ లేదు. 40% Yes, బ్లాక్ లో sir. మాత్రం ఒక అసెట్ ఉంది లెస్ దాన్ 180 days. Yes, sir. సో అదే డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇక్కడ ఎంత ఉందమ్మా? సో ఈ 40 crores సారీ ఇక్కడ పుట్ టు యూజ్ అనేది 31st October ఉంది కదా. 40 Yes, sir. crores 40 crores 31st October అంటే లెస్ దాన్ 180 days కదా. Yes, sir. సో దాని మీద మనం ఏం చేస్తున్నాం? ఎడిషన్స్ మీద 7.5% వేస్తున్నాం. Yes, sir. సో మిగిలిన దాంట్లో 130 లోంచి 40 తీసేస్తే మిగిలిన 90 సంబంధించిన 90.15 ఆ 90.15 మీద 15% వేస్తే డిప్రిసియేషన్ 16.52 వచ్చిందమ్మా. Yes, sir. న్యూ డిప్రిసియేషన్ ఎంత? అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఎంతమ్మా? 20%. సో న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ 50 crores. 50 crores మీద 50 crores 20% మీద ఇది కూడా asset 20%. value లో తగ్గుతుంది కాబట్టి Yes, sir. డిప్రిసియేషన్ లో తీసుకుంటాం. అలాగే 31st October 2019 సరికి 40% అన్నాడు. అందులోంచి ఎంతమ్మా? 20%. 20%. Yes, ఓకే sir. ఎందుకు ఇక్కడ రెస్ట్రిక్టెడ్ టు 50% అంటే లెస్ దాన్ 180 days Less టు యూజ్. than 180. Yes, sir. సో కాబట్టి ఇక్కడ ఎంత? 4. Four. ఇక్కడ ఎంత? టోటల్ 14. టోటల్ డిప్రిసియేషన్ 30.52 ఇక్కడ 30.5. 0.08. డిప్రిసియేషన్ తీసేసాం. తీసేసిన తర్వాత వచ్చేదేంటి? క్లోజింగ్ WD. Closing WD. అర్థమైందా? Yes, sir. సో ఇది మనకి డిప్రిసియేషన్ గురించి చెప్పాడు. ఓకే సో టోటల్ గా డిప్రిసియేషన్ అనేది ఇంకేం పాయింట్స్ ఉన్నాయమ్మా? టోటల్ ఇన్కమ్ అడిగాడు కదా. Yes, sir. ఆ ఇన్కమ్ ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది? ఇక్కడ డిప్రిసియేషన్ లో 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ ఇక్కడ క్లెయిమ్ చేసిన అడిషనల్ డిప్రిసియేషన్ లో Yes, sir. ఆ అసెట్ ని నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి మిగతా బ్యాలెన్స్ ఇక్కడ 4 crores క్లెయిమ్ చేసి కూడా అక్కడ కూడా 4 crores మనం నెక్స్ట్ ఇయర్ లో క్లెయిమ్ చేస్తాం. Yes, sir. అంతే కదా? Yes, sir. రైట్.
సో ఇక్కడ ఈ డిప్రిసియేషన్ వాల్యూస్ అయ్యి వేసుకుంటే కనుక మనకి ఏమొస్తుందమ్మా WDV యాజ్ ఆన్ 1/4/2021 అనేది వస్తుందంట. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది. రైట్. సో ఇక్కడతో మనం సెషన్ ఆపుదామమ్మా.